తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హలో వాసుబుజ్జి గారు, నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నామండి, చాలా బాగున్నాం. ఫస్ట్ భలే అనిపిస్తుంది, మేము ఎప్పుడు ఫోన్లలో చూసేవాళ్ళు డైరెక్ట్ గా ఇలా కనపడుతున్నారే అని ఆ హ్యాపీనెస్ అయితే ఉంది చాలా. సేమ్ ఫీలింగ్, మీరు కూడా అంతే కదా. అవునా? బట్ ఐఎమ్ సో హ్యాపీ, ఎందుకంటే కామన్ గా జరిగేవి ఏదో ఫ్రస్ట్రేషన్ లో ఉంటాము, లేకపోతే ఏదో చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ లో ఉంటాము, అప్పటికప్పుడున్న మూడ్ ఆఫ్ లో ఉన్నప్పుడు సడన్ గా మీ వీడియోస్ వచ్చినప్పుడు చిన్న నవ్వు వస్తుంది మా ఫేస్ లో. ఆ స్మైల్, అది చాలు మాకు సాటిస్ఫాక్షన్ అనమాట. హ్యాపీ అనిపిస్తుంది. ఆ క్షణం ఉన్న ఆ నొప్పి, ఆ బాధ మర్చిపోతాం. సో అలా చేసే మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ చెప్తాను నేను. థ్యాంక్ యూ వెరీ మచ్. సో మేబీ అలాగే చాలా మంది దగ్గర అయ్యారు మీకు. క్వైట్ న్యాచురల్ గా ఉండే వీడియోస్ కావచ్చు, అందరు ఇళ్లలో జరిగేవే సరదా సరదా సన్నివేశాలు, చిన్న చిన్న గిల్లి కజ్జాలు, అవే కామన్ గా కనపడుతూ ఉంటాయి. సో ముందుగా చెప్పండి, లైఫ్ ఎలా ఉంది ఇప్పుడు ప్రస్తుతం మీకు? లైఫ్ ఈజ్ ఆల్వేస్ గుడ్ అండి. ఓకే. 1998 ఆగస్ట్ 8 ఎప్పుడైతే నేను పెళ్లి చేసుకున్నానో అప్పటి నుంచి ఈ రోజు దాకా, ఆ రోజు ఎలా ఉన్నానో ఈ రోజు కూడా అలానే ఉన్నాను. ఆఫ్టర్ 24 ఇయర్స్ ఇప్పుడు సిల్వర్ జూబ్లీ నడుస్తుంది, 25th ఇయర్. ఓ సూపర్, అసలు చాలా జరిగి ఉంటాయి అయితే ఈ 24.5 అబౌట్ 25 అనుకోవాలా? 3 months, ఆగస్ట్ 8 అండి. ఓకే, సో 25 years 25th రన్నింగ్, నెక్స్ట్ ఆగస్ట్ 8 25th కంప్లీట్ అవుతాయి. సరే, 25th లో 25వ సంవత్సరంలో అడుగు పెట్టారు కదా, అందుకు శుభాకాంక్షలు చెప్తూ. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఎలా ఉంది మ్యారీడ్ లైఫ్ అని స్టార్టింగ్ లో వాళ్ళు అడగాలి, బట్ నేను 25 ఏళ్ల తర్వాత అడుగుతున్నాను, ఏం చెప్తారు? సేమ్ కొత్తగా, అంతేనా? 24 years బ్యాక్ తను చూసిన రోజు ఏ ఫీలింగ్ అయితే ఉందో ఈ రోజు కూడా అదే ఫీలింగ్. ఐ స్వార్. వావ్, నైస్, సో గుడ్ టు హియర్. అయితే చాలా చాలా బాగుంది. ఏజ్ పెరిగింది, పిల్లలు పెరిగారు, బట్ మేము అంతే ఉన్నాం అని మీరు అనుకుంటున్నారా? నాకు ఏజ్ కూడా పెరిగినట్టు అనిపించట్లేదు, స్టిల్ యంగ్ కదా కదా అంటున్నారు చూడండి. అలా ఫీల్ కావాలి, ఫీల్ అయితేనే మనము. లేడీస్ జనరల్ గా ఒప్పుకోరుగా మీరు. ఎందుకు ఒప్పుకోమండి? ఒప్పుకుంటారండి, ఏదన్నా ఒప్పుకుంటారు, కానీ మీరు ముసలోళ్ళు అయ్యారంటే ఒప్పుకోరు. అంతే కదా. ఎప్పుడు చూసారండి ఫస్ట్? జూలై 22 of 1998. జూలై 30th నిశ్చితార్థం, ఆగస్ట్ 8 పెళ్లి. టక 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 ఎలా చెప్పారు? అరేంజ్డ్ మ్యారేజా? అదే, అదొక స్టోరీ అండి. అరేంజ్డ్ కూడా కాదు, ఆమె ఒక దగ్గర అలాగని లవ్ కూడా కాదు. ఆమె దగ్గర వర్క్ చేస్తుంది, 10 to 6 చేసేది, 10 to 5 ఇన్ఫాక్ట్. నేను 7 to 9 ఈవినింగ్ 6 to 8 క్లాసులు చెప్పేవాడిని యాజ్ అ ఫ్యాకల్టీగా. తను రిసెప్షనిస్ట్ గా పనిచేసేది. నాకు తనకి అసలు తెలియదు, ఎందుకంటే నేను వచ్చే టైంకి తను ఉండదు, తను వెళ్ళే టైంకి నేను వెళ్ళిపోతారు కదా. ఎందుకో ఒకరోజు సడన్ గా వచ్చాను, ఎవరో కనిపించింది అమ్మాయి. లవ్ ఎట్ ఫస్ట్ సైడ్ అంటారో లేదా సెకండ్ సైడ్ అంటారో తెలియదు, కానీ చూసాను, నచ్చింది. కానీ ఎట్లా అడగాలో తెలియదు. ఈ అమ్మాయిని అడిగితే భయపడుద్దేమో అని. అప్పట్లో నాకు ఎలా ఉండేది, మీసాలు ఇలా పైకి ఇలా ఉండేది, దాదాపు 95 kilos ఉండేవాడిని, మంచి స్టౌట్ అనమాట. మీకు ఫోటో ఇస్తుంది, గుర్తుపట్టరు. సో తనకి భయం మాట్లాడాలంటే. లోపల డైరెక్టర్ రామకృష్ణ గారని CCIT విద్యానగర్లో ఉండేది, ఆయన దగ్గరికి పోయి డైరెక్ట్ ఒకటే మాట్లాడి, ఎవరా అమ్మాయి అంటేను, మన రిసెప్షనిస్టే కదా, మీకు తెలియదా అని. నాకేం తెలుసు అన్నాను. 3 to 6 months అయింది ఆల్మోస్ట్ నేను వచ్చి, కానీ బట్ నాకు తెలియదు. ఆయన ఏమన్నాడంటే, సరే ఇప్పుడు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళ పరిస్థితులు ఏంటంటే, ఫ్యామిలీ పరిస్థితులు ఏంటంటే, వాళ్ళ ఫాదర్ లేరు, వాళ్ళ మదరు, 2 అన్నయ్యలు, ఒక అక్క అని చెప్పారు. ఎక్కడ, ఏ ఊరు అంటే మునుగోడు దగ్గర కమ్మగూడెం అని ఒక ఊరు ఉంటుంది అనమాట. సో ఆ ఊరు వాళ్ళది ఏంటంటే, వాళ్ళ బ్రదరు ఉన్నారు, ఇక్కడికి వస్తూ పోతుంటారంటే, వాళ్ళ బ్రదర్ నెంబర్ అన్న అని వాళ్ళ బ్రదర్ నెంబర్ తీసుకొని అక్కడే కాల్ చేశాను. రామకృష్ణ గారి ముందే కాల్ చేశాను. బాబు ఇట్లా మీ చెల్లిని చూశాను, నాకు ఇష్టం అనిపించింది, మరి పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా. అది మీ చెల్లికి చెప్తే బాగోదయ్యా, మనం ఏదో పార్కులు అమ్ముడు సినిమాలు అమ్ముడు తిరిగే బ్యాచ్ అసలు కాదు. నీకు ఇష్టమైతే నువ్వు వచ్చి నన్ను చూడు, నేను ఇష్టమైతే అప్పుడు నేనే మీ చెల్లికి చెప్తా, అప్పుడు మీ చెల్లికి కూడా ఇష్టమైతే అప్పుడు మీరు పెళ్లి చేయండి. ఇంత క్లారిటీగా ఉన్నాం. క్లారిటీ ఇది. తనకు ఫోన్ చేశా, వచ్చాడు. కింద ఫస్ట్లకి కేఫ్ అని విద్యానగర్ చౌరస్తాలో ఉంటుంది, ఆ కేఫ్లో కూర్చొని టీ తాగుతూ చెప్పాను అనమాట. చెప్తూ ఇంకోటి కూడా చెప్పా, నాకు ప్రాపర్టీస్ ఏం లేవు, మీ ప్రాపర్టీస్ కూడా వద్దు, ఓకే, బట్ మీరు ఎంత బాగా చూసుకున్నారో దానికి 100 రెట్లు బాగా చూసుకుంటా అని చెప్పాను. సినిమానే మొత్తం ఇదే మాటలు, ఇంతకంటే ఏం లేదండి. కావాలంటే మీరు క్రాస్ వెరిఫై చేసుకోవచ్చు, తనని చేసుకోవచ్చు, మా బామ్మరిని చేసుకోవచ్చు. సరే, తను కూడా ఏమన్నా అంటే, నేను ఆలోచించుకొని చెప్తా అన్నాడు. నువ్వు చెప్పిన తర్వాత మీ చెల్లికి చెప్తానన్నా. ఇంటికి వెళ్ళాడు, వాళ్ళ అమ్మతో మాట్లాడాడు, వాళ్ళ అక్కతో మాట్లాడాడు, వాళ్ళ అన్నతో మాట్లాడాడు. ఫైన్ డే కాల్ చేశాడు, ఈ బిట్వీన్ 22 to 30th 8 days బీఫ్ మధ్యలో. ఈలోపు మా నాన్న ఒక సంబంధం చూశాడు. ఓకే. ఆయన ఫోన్ చేశాడు, ఆ సీను నేను ఇక్కడ ఒక సంబంధం చూశాను, పలాని పెద్ద అప్పుడు ఒక పొలిటికల్ లీడర్ వాళ్ళ మేనకోడల సంబంధం, వాళ్ళకి నువ్వు నచ్చావంట, మరి పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు. లేదు నాన్న, ఇక్కడ నేను ఒక అమ్మాయిని చూశాను, ఆ అమ్మాయిని చూడటానికి నువ్వేరా,
అని చెప్పి ఆయనకి చెప్పాను. ఇంకొక ఆఫర్. ఆ నెక్స్ట్ డేనే మా బావమరిది కాల్ చేశాడు. తెలిసి మా అందరికీ ఇష్టమే మరి అని అంటే, సరే ఓకే మీ అందరికి ఇష్టం కదా, నువ్వు మీ చెల్లితో మాట్లాడద్దు, నేనే చెప్తా, అప్పుడు మీ చెల్లి ఎలాగో నీకు ఫోన్ చేస్తుంది, అప్పుడు మీరు డెసిషన్ చెప్పండి అని చెప్పి తన దగ్గరికి వెళ్ళి కూర్చున్నాం. వెరీ నైస్ బావమరిది. మేడం అన్న ఫస్ట్ పిలుపు అదే, ఎందుకంటే తను రిసెప్షనిస్ట్ కదా. అవును. మేడం అంటే చెప్పండి సార్ అంది. ఏం లేదమ్మా ఇటు సంగతి ఇటు చూశాను, నువ్వు నాకు నచ్చావు, పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా, నీకు కూడా ఇష్టమైతే నేను ఇష్టమైతే మీ అన్నోళ్ళకి చెప్పు, ఇష్టం లేకపోతే తిరుత వదిలే అని చెప్తే ఆమెకేం అర్థం కాలే, పైగా కిందకు చూసింది, చెమటలు పడుతున్నాయి. కంగారేం పడ మాకు, సాయంత్రం రేపో ఎప్పుడో మాట్లాడాలి. ఒక్క చిన్న హోల్డ్, ఆ క్షణం మీ ఫీలింగ్ ఏంటి? అసలు ఇంకేం మైండ్ బ్లాక్, ఏం అర్థం కాలేదు. ఇంత సడన్ గా ఇలా ఫేస్ టు ఫేస్ అడిగారు ఏంటి అనేసి. మిమ్మల్ని వారు ఎప్పుడు చూడలేదన్నారా? టైమింగ్స్ కాదు కాబట్టి. మీరు ముందు ఎప్పుడైనా చూసారా? నేను చూడలేదు. మీకు ఏమనిపించింది అప్పుడు? నాకేం అర్థం కాలేదు అసలు. చెమటలు పట్టాయి. ఏం మాట్లాడాలి, ఎలా అర్థం అవుతుంది? సడన్ గా వచ్చి మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను అంటే ఏమనిపిస్తుంది? అందులోనూ పరిచయం లేని వ్యక్తి, అంతకుముందు ఎప్పుడు చూడలేదు. అవును, అలా అనిపిస్తుంది కదా. నాకేం అర్థం కాలేదు. కొంచెం సేపు ఆలోచన, మా అన్నయ్య వాళ్ళతో మాట్లాడతాను అన్నాను. అంతే, ఇంకేం చెప్పలేదు. ఇంకేం చెప్పలేదు. భయం వేసింది ముందు. ఆయన కట్అవుట్ చూసా? చాలా ఇలా ఉండే మీసాలు, గంభీరంగా ఉండేవాడు. అసలు పర్సనాలిటీ కూడా బాగా. ఎంగేజ్మెంట్ అయిన తర్వాత కూడా సార్ సార్ అనే పిలిచేదాన్ని, అంత భయం చూస్తే. నాకు ఒక సెకండ్ థాట్ వచ్చింది, నేను ఏమన్నా తప్పు చేస్తున్నానా, పొరపాటు చేస్తున్నానా, లేదా ప్రెజర్ చేస్తున్నానా, లేకపోతే పోనీ నాకు ఈ అమ్మాయి అనేది అప్పుడు కనపడింది మళ్ళీ చూద్దామని చెప్పి ఒక రోజు ఎందుకో బాల్కనీలో కూర్చున్నా, ఎదురుగా రోడ్డు దాటడానికి కోసం ట్రై చేస్తుంది. అది మర్చిపోలేని ఇన్సిడెంట్ అనమాట. పావు గంట రోడ్డు దాటలా, అంటే నన్ను చూసి కాదు, ఇటుపక్క 1 కిలోమీటర్ ఖాళీగా ఉండాలి, ఇటుపక్క 1 కిలోమీటర్ ఖాళీగా ఉండాలి రోడ్డు దాటాలంటే. అప్పుడు అర్థమైంది, ఓహో రైట్ ఈ అమాయకురాలు, చేసుకోవచ్చు, హ్యాపీ. నాన్న నాకు నచ్చింది, ఆ పెద్ద సంబంధం పొలిటికల్ సంబంధం మనకు అవసరం లేదు, అమ్మాయి బాగుంది నచ్చింది చేసుకోమన్నాడు. ఆయన ఆ రోజు అన్నమాట ఈ రోజు వరకు నాకంటే ఎక్కువ మా నాన్న బాగా చూసుకుంటది. అంటే అందుకని చూసుకోవటం కాదు, చాలా వరకు ఎలా ఉంటదంటే తెలుసు కదా మీకు, ఆస్తులు అంతస్తులు ఇవన్నీ చూస్తారు కదా, ఇవి ఏమి మా నాన్న చూడలేదు, వీళ్ళు చూడలేదు. సో ఆగస్ట్ 8, జూలై 22 చూశాను, జూలై 30 నిశ్చితార్థం, ఆగస్ట్ 8 పెళ్లి. సో అలా జరిగిపోయింది. అప్పటి వరకు సరే అని పిలిచేవాళ్ళు. అయితే ఎంగేజ్మెంట్ అయిన తర్వాత కూడా పిలిచాను, మ్యారేజ్ అయిన తర్వాత అప్పుడు పిలుపు మారిందా? మారింది మెల్లగా. అది కూడా ఫస్ట్ ఏమండీలు అలాగా, తర్వాత కొంచెం కొన్ని రోజుల తర్వాత పేరు, ఆ తర్వాత ముద్దుగా వాసు. అక్కడికి ఆగారా? అంతే ఫిక్స్. ఈ మధ్యలో నిశ్చితార్థమైన తర్వాత రోజండి ఒక కర్రీ పెట్టారు, అది మాత్రం జీవితంలో మర్చిపోయింది. ఎవరు వండారండి? అప్పుడు వంట రాదు, అర్థమైందిరా, అది తర్వాత తెలిసింది మనకి, ఎప్పుడు తిన్న తర్వాత. భలే వారండి మీరు. 10 to 5 అసలు ఆఫీస్కి వెళ్ళిపోవాలి, అక్కడ రిసెప్షన్ వర్క్ ఉందని అంటే ఎలా వంట నేర్చుకుంటారు చెప్పండి. నేను నేర్చుకోమని చెప్పలా, ఓ రోజు భోజనానికి పిలిచారు మన అదృష్టం కొద్దీ, ఎంగేజ్మెంట్ అయిన తర్వాత. సరే వెళ్దాం కదా అని భోజనానికి వెళ్ళాం. నాన్ వెజ్ ఏదో లివర్ ఫ్రై చేశారు, దాన్ని ఇట్లా పిసుకుతుంటే ఆయిల్ వస్తుంది, ముక్కలు 1/4 కిలో అయితే ఆయిల్ 3/4 కిలో ఉంది. ఇక అప్పుడు చెప్పాను, నువ్వు వంట చేయకు నేను నేర్పుతా. ఓకే, వెరీ గుడ్. అంటే బ్యాచిలర్స్ గా అబ్బాయిలు బాగా నేర్చుకుంటారు కదా, వస్తుంది ఖచ్చితంగా. అందుకని నాకు ఫస్ట్ నుంచి కూడా హోటల్ ఫుడ్ చాలా లిమిటెడ్ అండి. ఓకే, తప్పని పరిస్థితి అయితే హోటలే, కానీ ఇంట్లో నేను చేసుకోవటం అలవాటు, ఏది లేకపోతే పచ్చడి వేసుకుని తినడం అలవాటు. సో నువ్వు చేయకమ్మా, ప్రయత్నాలు ఏవి చేయరనమాట కొత్తగా అయితే. బయట జంక్ ఫుడ్స్ చాలా తక్కువ అండి, మేమే కాదు పిల్లలు కూడా తక్కువ. ఇప్పుడు మంచిదే, వాళ్ళకి ఏదైనా కావాలంటే వాళ్ళ అమ్మ చేత చేయించుకుంటారు, శుభ్రంగా తింటారు. అండ్ మోర్ ఓవర్ నా 2 పిల్లలు కూడా బాగా వండుతారు, చిన్నప్పటి నుంచి నేర్పింది. అవునా, నైస్. మేబీ పొరపాటున అంటే మీలాంటి హస్బెండ్ వస్తే మళ్ళీ ఒక బాధ అనుకున్నారా ఏమో, క్వశ్చన్ చేస్తారు కదా. బికాస్ ఆఫ్ నాకు రీజన్ ఏంటంటే వంట రాకపోవడానికి, నేను 6th క్లాస్ నుంచి హాస్టలే. చిన్నప్పటి నుంచి మా ఊర్లో అంటే మంచి స్కూల్స్ లేక ఎడ్యుకేషన్ కోసం అని బయట పంపించారనమాట. 6th నుంచి డిగ్రీ అయిపోయే వరకు హాస్టలే. హాస్టల్లో ఉంటే ఎలాగొస్తుంది వంట, వాళ్ళు పెట్టింది ఏంటంటే అది ప్రాబ్లం అయింది. నేర్పించారు అయితే అలా. ఇంకా పీజీ ఫస్ట్ ఇయర్కి వచ్చినప్పుడు అప్పుడు బయటకు వచ్చాను, 2nd ఇయర్ లో మ్యారేజ్ అయింది. ఇంకా అలా అయిపోయింది అనమాట. ఏది బాగా వండుతారు మీరు చెప్పండి బుజ్జి గారు? అన్ని ఇప్పుడు ఒక్కటి కూడా ఇది బాగోదు అని చెప్పడానికి లేదు, సూపర్, అసలు ఎవ్రీథింగ్ సూపర్. వాసు గారు ఏం బాగా వండుతారు? వాసు వంట
చేయించను తక్కువ, అంటే తనని అప్పుడే పెళ్ళైన ఒక 4 నెలలు 5 నెలలు స్టార్టింగ్ లో అంటే రాదు కాబట్టి అప్పుడు నేర్పించారు. ఆ మాత్రం హెల్ప్ ఉండాలి, వైఫ్ అండ్ హస్బెండ్ అలా చేసుకుంటేనే కదా హ్యాపీగా ఉంటుంది. అన్ని పనులు చేస్తాను. డిషుమ్ డిషుమ్ చిన్న చిన్న అప్పుడప్పుడు, లేకపోతే క్వైట్ కామన్ కదా. అవి లేకపోతే బాగుండదు. ఎస్, కొన్ని చూస్తాం కదా వీడియోస్ లో సరదాగా. అలాంటి అలక మెయిన్ గా ఎవరు అలుగుతారు ఫస్ట్? తను అస్సలు దట్స్ అది మన జన్మ హక్కు. ఆ జన్మ హక్కులో ఇంకో ట్విస్ట్ ఉంది, మీకు తెలియదు, కాళ్ళతో నేర్చుకోండి, మీకు టిప్ పనికి వస్తుంది. అన్నం తిని అలుగుద్ది. అన్నం తినకుండా ఎప్పుడు అలిగిన సందర్భమే లేదు, కడుపు నిండా తిని అలుగుద్ది. మరి ఇంకా ఇది తినలేదనుకో నేను ఫీల్ అవుతాను అనుకుంటారేమో, బే మొత్తం కడుపు నిండా తిని వీలుంటే నాన్ వెజ్ తో సహా తినేసి అలుగుద్ది. అప్పుడు మళ్ళీ మీకు పెద్దగా బాధ పెట్టకూడదు, ఓపిక ఉండాలి, అలగడానికి కూడా ఓపిక ఉండాలి కదా. అది మరి మీరు హట్ అవుతారు కదా, అయ్యయ్యో ఫస్ట్ లో భయపడ్డాను. పెట్టుకుంటారు. అలా నేను ఫస్ట్ లో ఏం చేశాను అంటున్నారు, ఫస్ట్ లో జాబ్ చేసేటప్పుడు అలిగింది అంటే పాపం ఏం తినలేదని చెప్పేసి లోపలికి వెళ్ళి మనం అందులో చూస్తాం కదా, చూస్తే సగం ఖాళీ అయి ఉంటుంది. ఏంది అంటే తిని తిన్నావా అంటే తిన్నా, మరి తిన్నాక ఎందుకు అలుగుతున్నావు అంటే అలుగుతా. అలగడానికి తిండికి ఏం సంబంధం? కరెక్ట్, అసలు ఇది బేవత్సమైన పాయింట్ ఇది. మరి అందరూ ఫాలో అవుతారు. ఎవరు చేయరు కదా. నేమ్ ఏంటి, ఒరిజినల్ నేమ్ ఇది? నాదే జ్యోతి. జ్యోతి. ఫైన్. బుజ్జి. బుజ్జి అనేది ముద్దు పేరండి. చిన్నప్పటి నుంచి వాళ్ళ ఇంట్లో అందరూ పిలుస్తారు, నేను అట్లా పిలుస్తాను. ఇంట్లో చిన్నదాన్ని, బట్ అందరూ మా రిలేటివ్స్ కానీ ఎవరైనా అసలు నా పేరు తెలియదు. మా ఊరికి వెళ్తే పేరుతో ఎవరు పిల్లరు. వాళ్ళ అమ్మాయి అంటే చిన్న అమ్మాయి బుజ్జి. బుజ్జి 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 అంతే. మీరు ఏమని పిలుస్తారు మీ వారిని? వాసు అంట. అంతేనా? అంటే ప్రేమగా పిలుస్తారు కదా. దీని మీద చాలా మంది ఒక్క నిమిషం ఏది మళ్ళీ ప్రేమగా అన్న అంటే ఏమని పిలుస్తారంటే వాసు అని దీర్ఘం. అది కొంచెం కోపం వచ్చింది అనుకోండి, అప్పుడు ఎలా పిలుస్తారు? కోపం వచ్చిన పేరు రాదు కదా, వేరేమైనా వస్తాయి. వస్తుంది. వాసు గారు చాలా తమాయించుకున్నారు. ఎస్, సరే వద్దు వద్దు బయటకి అంత ఏముండదు, అలా డిషు అని అంత ఏముండదు. చిన్న స్కూల్ అయ్యేది ఎవరు ఇలా గొడవ అయినప్పుడు? గొడవలనే క్వైట్ కామన్, వైఫ్ అండ్ హస్బెండ్ రావాలి కూడా, బట్ ఎవరు ఫస్ట్ కాంప్రమైజ్ అవుతారు? నేనే. అసలు ఎంత అర్థం చేసుకునేవారండి అసలు. అంటే తన దృష్టిలో నేను ఇంకా చిన్నపిల్లని, దీనికి ఇంకా ఏమి తెలియదు, పాపం తెలియదు కదా అని తనే అడ్జస్ట్ అవుతూ ఉంటారు. మా పిల్లల మీద అలుగుద్ది, చాక్లెట్లు ఇవ్వకపోతే అలుగుద్ది, మీరు నమ్మరు. ఇదేదో కొత్తగా ఉంది. కాదు ఇది ఒకటి చెప్తా, కావాలంటే మా పిల్లల్ని కూడా అడగండి. మీకు చాక్లెట్ ఇస్తారండి. అట్లా కాదు, నేను ఒకసారి మలేషియా వెళ్ళి వచ్చి వస్తుంటే నాకు ముందు భయం ఏంటి తెలుసా, ఇది ఎక్కడ మేలుకొని ఉంటుందో అని. చాక్లెట్లు పిల్లల కోసం చాక్లెట్ తెస్తా కదా, అర్ధరాత్రి మామూలుగా టైంలో అయితే 9:30 తర్వాత తుపాకీ తోటాకు కూడా దొరకదు, నిద్రపోద్ది. పొద్దున్న 5 గంటలకు లేస్తుంది కదా. కానీ ఎక్కడన్నా ట్రిప్ నుంచి వస్తానంటే దయ్యంలా మేల్కొని ఉంటుంది, ఎందుకంటే చాక్లెట్స్ కోసం. అయ్యో 2:30 అబ్బో 2:30 ఆ ఇష్టం పక్కన పడేయండి. కరెక్ట్ రాగానే మా ఇద్దరు పిల్లలకి ఏం చేస్తానంటే వాళ్ళకి సపరేట్ చేస్తా. రీజన్ ఏంటంటే ఒకళ్ళొకళ్ళకి తినకూడదు, మళ్ళీ ఎందుకు గొడవాలకని. పక్కన 3వ డబ్బా వస్తుంది, ఆ 3వ డబ్బా కూడా ఈక్వల్గా ఇవ్వాలి. ఈక్వల్గా ఇస్తే ఏం చేస్తుంది అనుకున్నారు, దాని మీద డబ్బాకి మూత పెట్టి టేప్ వేసి పక్కన ఒక గీత గీసుకుంటుంది. అంటే ఎవడు డబ్బా ఓపెన్ చేయకుండా పిల్లలు ఓపెన్ చేసినా తెలిసే విధంగా. ఇది నిజం. నేను అంటే ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ ఏదో ఒక కంట్రీకి, ఒకటి లోకల్ ఒకటి బయటకు వెళ్ళడం మాకు అలవాటు. అంటే డబ్బులు ఉన్నాయని కాదు, డబ్బులు ఉన్న రోజు మనం తిరగలేము. అవును అంతే, ఉన్నప్పుడు ఎంజాయ్ చేయాలి లైఫ్ అంతే. అసలు ఫ్యూచర్ గురించి వదిలేయండి, ఫ్యూచర్ ఎట్లన్నా పోనీయండి. చాలా మంది ఏదో అంటుంటారు, వాళ్ళ కొంచెం. నా పిల్లలు కూడా నాకు అదృష్టం ఏంటంటే, నాన్న మీరు ఎంజాయ్ చేయండి, మీరు హ్యాపీగా లైఫ్, మాకేం వద్దు, మమ్మల్ని చదివించండి చాలు, దాని తర్వాత 1 రూపీ కూడా అవసరం లేదు. చాక్లెట్లు ఇష్టమా, వాసు గారు ఇష్టమా? వాసు గారే. ఆలోచించారు చూసారా? అసలు ఆలోచించడం కాదు, తెలివిగలది ఏం చెప్పుద్ది, వాసు ఇచ్చే చాక్లెట్స్ ఇష్టం అంటే అయిపోయిందిగా. మీ అంత తెలివి ఎక్కడుందండి మరి అంటారు మీరు. అందుకని వాసు ఇష్టం. పోన్లేండి, మధ్యలో గ్యాప్ కట్ చేయండి ఎడిటింగ్ లో. అసలు కట్ చేయొద్దు, ఇది నాకు పనికి వస్తుంది. అమ్మ వద్దు వాసు. రైట్, బానే ఉంది. ఇంతేనా ఇంట్లో కూడా సరదాగా? అంతే. ఇంకా కమింగ్ టు వీడియోస్, ఎలా అసలు ఇటువైపు వచ్చారు, వీడియోస్ చేద్దామన్న ఆలోచన ఎలా వచ్చింది మీకు? చెప్పు. మా పిల్లలు ఎంకరేజ్ చేశారు. ఓ నైస్. అప్పుడు టిక్ టాక్ ఉన్నప్పుడు మా పిల్లలు చేసేవాళ్ళు, అంటే సాంగ్స్ అని అవి చిన్న చిన్న స్కిట్స్ స్టార్టింగ్ లో వాళ్ళు చేస్తూ ఉన్నప్పుడు బిల్డింగ్ పైకి వెళ్ళేవాళ్ళు.
వెళ్ళి గంటలు గంటలు అంటే టేకులు ఉంటాయి కదా చేస్తూ ఉండేవాళ్ళు. నేను బాగా అరిచేదాన్ని, ఎందుకురా ఇంత టైం వేస్ట్ చేసి పైనకి వెళ్ళి చేస్తూ ఉంటారు, ఏమొస్తుంది దానివల్ల అనేసి బాగా వాళ్ళకేమో అప్పుడు బాగా ట్రెండింగ్లో ఉంది కదా, ఇష్టం ఉండేది. అలా అలా చేస్తూ ఉంటే కొన్ని రోజులకి వాళ్ళవి చూసి మేము కొంచెం మురిసిపోయేవాళ్ళం, పిల్లలు చేసినవి చూసి. ఓకే. అలా చేస్తూ చేస్తూ వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఒకరోజు మేము తిరుపతి వెళ్తూ ఉన్నాం. తిరుపతి వెళ్తూ ఉన్నప్పుడు ట్రిప్లో లాంగ్ టైం జర్నీ కదా, అలా వాళ్ళు అన్నారు కదా పిల్లలు, అమ్మ మీరిద్దరు ఇంట్లో ప్రేమగా ఉంటారు కదా, సరదా సరదా కూడా షటైర్లు వేసుకుంటారు కదా, అవి స్కిట్ల రూపంలో చేయొచ్చు కదమ్మా, బాగుంటాయి, ఓన్ వాయిస్తో చేయొచ్చు కదా, అలా తక్కువ చేస్తున్నారు, అందరు ఏంటంటే వేరే వాళ్ళు చేసినవి చేస్తున్నారు, మీరు ఓన్గా చేయొచ్చు కదా అనేసి వాళ్ళు అన్నారనమాట పిల్లలు. అప్పుడు స్టార్టింగ్ ఏం చేసామంటే ఒక సాంగ్లో నేను సాంగ్ చేస్తూ ఉన్నప్పుడు తిను పక్కన వచ్చి నిల్చున్నారు, అంతే, ఏం చేయలేదు, యాక్టింగ్ కూడా చేయలేదు. నేనే ఫస్ట్ అది. ఆ తర్వాత 1-2 సాంగ్స్లో తిను పక్కన వచ్చి నిల్చోవడం, ఊరికే జస్ట్ అలా యాక్టింగ్ చేయడం చేశారు. ఆ తర్వాత నుంచి స్కిట్స్ ఇంకా స్టార్ట్ చేసాం అనమాట ఓన్ వాయిస్ తో. పప్పుల డబ్బా స్కిట్ స్టార్టింగ్ ఆల్మోస్ట్ ఒక 10 లక్షల మంది చూసుంటారు. ఏమైనా నాకు చూపియండి ఇప్పుడు లైవ్ లో. పప్పుల డబ్బా అది ప్రాపర్టీ ఉంటే బాగుంటుంది కానీ వెళ్ళండి సార్, చెయ్యండి, ఉన్నట్టుగా ఊహించుకుని చేయండి. దట్స్ నథింగ్ బట్ యాక్టింగ్ కదా. అది కాదు, ఇంకోటి ఉంటది, ఏదైనా మీకు వర్క్ ఫ్రమ్ హోమ్, పేర్లు చూపించుకుంటది. ఏంది పేర్లు చూపించుకున్నావు, వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చారుగా చెయ్యంటే, వర్క్ ఫ్రమ్ హోమ్ నాకు ఇచ్చారు, నన్ను పేర్లు చూడమని కాదు, నీ తల మీద పేర్లు చూడమని కాదని గుద్దుతాను అనమాట. అది బాగుంటది, కథ కింద కూర్చోవాలి. తర్వాత ఇంకోటి మా అమ్మగారిది, అది అసలు ఆల్మోస్ట్ ఆల్ కొన్ని లక్షల మంది మా వాయిస్ ని చేశారు. మళ్ళీ అది రిపీట్. అది రిపీట్ అంటే ఇప్పుడు నేను మా అమ్మగారింటికి పోతా అంటాను, నేను కూడా మా అమ్మగారింటికి పోతా అంట. మరి పిల్లలు అంటది, నువ్వు ఎక్కడికి పోతున్నావు అంట, మా అమ్మగారింటికి అంటది. నేను ఎక్కడికి పోవాలంటే మీ అమ్మగారింటికి పోండి. మరి పిల్లలు ఎక్కడ పోతారు, వాళ్ళ అమ్మగారింటికి. అంతే. మళ్ళీ అంటే పిల్లల్ని నాకు వదిలేసిపోదాం నా ప్లాన్ అనమాట. నేను మా అమ్మగారింటికి వెళ్ళిపోతాను, నువ్వు మీ అమ్మగారింటికి పోతే నేను మా అమ్మగారింటికి పోతాను. ఇంకా పిల్లలు ఎక్కడికి వెళ్తారు, పిల్లలు ఎక్కడ పోతారు, వాళ్ళ అమ్మగారింటికి పోతారు. అసలు యాక్చువల్గా ఫస్ట్లో మాకు ఎంత ఆశ్చర్యం వేసిందంటే, ఒక స్కిట్ చేస్తే 9 ఫాలోవర్స్ వచ్చారు. అమ్మా 9 మనల్ని ఇష్టపడుతున్నారా, బయట ఎవరో తెలియని 9 మనల్ని ఇష్టపడుతున్నారు, అబ్బో ఏం ఆనందం. 10 వీడియోలు అయ్యేతలకి 40,000 అయ్యారు, 100 వీడియోస్ అయ్యేతలకి ఆల్మోస్ట్ 2 lakhs అబోవ్ వచ్చేసారు. వాళ్ళకి ఏంటంటే ఎలా అనిపిస్తుంది అంటే మేడం, వాళ్ళ ఇంట్లో లాగా, ఒక అన్నలాగా, ఒక అక్కలాగా, లేకపోతే ఇంట్లో జరిగాయి. అందులోనే మేము ఎంచుకునే స్కిట్ ఎలా ఉంటుంది అంటే 15 seconds, మాక్సిమం 25-30 seconds లోపే ఉంటుంది. అంటే మీకు బోర్ కొట్టదు. అంటే మా కాన్సెప్ట్ కూడా అదే, 1 minute లోపే రావాల్సిన కంటెంట్ వచ్చేస్తుంది, ఆ పంచ్ కూడా ఉంటుంది. ఆ పంచ్ ఉంటే నెక్స్ట్ దానికోసం వెయిట్ చేస్తారు. కంటిన్యూస్గా 1 minute వీడియో చేసుకుంటూ వెళ్ళాం అనుకోండి, వాళ్ళకి బోర్ కూడా వేస్తుంది. అందుకని నేను 15 seconds ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. 30 seconds అనేది కొంత స్కిట్ని చేసేటప్పుడు చేస్తాం అనమాట. ఇప్పుడు నిన్న ఇందాక మీరు చెప్పిన స్కిట్ కూడా నిన్నది 30 seconds కొంచెం పెరిగింది, అది లావ్ ఎక్కటం సన్నబాటి. ఎలా అసలు అంటే ముందుగా అనుకుంటారా, పేపర్ మీద పెడతారా, లేదా అప్పటికప్పుడు? పేపర్ మీద ఎప్పుడు లేదండి. మేము చెప్పాను, ఇంతకుముందు చెప్పారు కదా, అది షాపింగ్ మాల్కి వెళ్ళినప్పుడు నేను డ్రెస్సెస్ చూసుకొని ఇది లూజ్గా ఉంది అన్నాను అనేసి, అప్పుడు ఐడియా వచ్చి ఇంటికి రాగానే చేసేయడం అంతే. ఇంకా రాసుకోవడాలు అవన్నీ ఏముండవు. బాగా కష్టపడి చేసిన స్కిట్ ఏదన్నా ఉందా, ఎక్కువసేపు ఆలోచించి ఇలా చేస్తే బాగుంటుందన్న ఇంప్రవైజేషన్స్ అన్ని? వీక్లీ వన్స్ ఒక గంటన్నర కేటాయిస్తాం అంతే. 1 hour అంతే. 10 నుంచి 15 స్కిట్లు వేస్తాం. అదే వీక్లీలో 1 by 1 10 days చేంజ్ చేసుకోవడం. అదే ఒక గంట బాబు, తను రెడీ ఇమీడియట్ గా రెడీ అయిపోద్ది. ఎంతసేపు ఇంకా డ్రెస్ అసలు సింగిల్ టేక్ ఆర్టిస్ట్ లా. అండ్ మాది ఇంకొకటి ఏంటంటే, మాది మ్యాచింగ్ ఎక్కువ బాగా కలిసిపోతాయి. ఎందుకు కలుస్తాయో తెలియదు, చాలా మంది అడుగుతారు. వాస్తవం చెప్పాలంటే తన బట్టలు నేను తెస్తాను, నా బట్టలు తను తెస్తుంది. అనుకుని కొనుక్కునేది అసలు అనుకోని ఎప్పుడు కొనుక్కోలేదు. సేమ్ కలర్ కొనుక్కుందాం. వేసుకునేటప్పుడు నేను ఏదన్నా డ్రెస్ తీసుకున్నాను అనుకోండి, అప్పుడు మా వాసుకు ఉందా లేదా అని చూస్తాను. వాసు నా కలర్ మ్యాచింగ్ ఉందేమో అని చూసి అప్పుడు తీసిస్తే తను వేసుకుంటారు. అంతేగాని అనుకొని కొనుక్కోలేదు. కొనుక్కునేటప్పుడు మాత్రం అసలు. కానీ ఎందుకు కుదురుతాయో తెలియదు, కానీ అట్లా కుదిరిపోయినాయి. ప్రేమ అండి అది, దాన్నే ప్రేమ. ఫస్ట్ మ్యాచింగ్ కూడా ఆల్మోస్ట్ ఆల్ మన ఈ టిక్ టాక్ లో కానీ వేస్తే ఫస్ట్ మ్యాచింగ్ స్టార్ట్ చేసింది కూడా మేమే. అట్లా కుదిరింది. దాని తర్వాత
అట్లా కంటిన్యూ అయిపోతుంది. ఇప్పుడు కూడా అంతే, ఏదన్నా వచ్చింది అంటే ఆటోమేటిక్గా నాకు వచ్చేస్తుంది. అంతే కదా, మ్యాచింగ్. తనే చేస్తుంది బట్టలు. నైస్. అదే చెప్తున్నా కదా, కొత్తగా పెళ్ళైన జంట ఎలా అయితే ఆతృత పడతారో ఒకలాగే కనిపించాలి, ఒకలాగే ఉండాలి అని ఆ కోరిక ఉంటుంది ఆబ్వియస్గా. అంటే ఐఎమ్ బ్లెస్డ్ అండి. నిజంగా ఆ విషయంలో చాలా తక్కువ మంది ఉంటారు అలా, బట్ యు ఆర్ ఎంజాయింగ్ యువర్ లైఫ్. అది చాలా మంచిది. చాలా మంది బ్లెస్డ్ లైఫ్ అండి. నాకు పిల్లల విషయంలో కానీ, మా పెద్ద పాప కానీ చిన్న పాప కానీ ఇప్పటికీ స్టిల్ వాళ్ళు ఏది ఇస్తే అది, నాకు ఇది కావాలని మారం చేయరు, హఠం చేయరు, నాకు ఇది ఇస్తేనే అని అడగరు. స్టిల్ ఇప్పుడు మా పెద్ద పాప మొన్న యూఎస్ వెళ్ళింది కదా, అది మెమరబుల్ ఇన్సిడెంట్. మొన్న 7th నాడు, October 7th నాడు ఫోన్ పంపించింది, ఐఫోన్. ఐ నెవర్ యూజ్. తను వెళ్ళింది August 1st. 1 month అది వెళ్ళి కొంచెం సెట్ అవ్వడానికే టైం పట్టింది. ఆ తర్వాత 1 monthకే తను అంటే అసలు ఎందుకు పంపించిందని తెలియదు, నాకు సడన్ గా పంపించేసింది. ఏదనంటే నిజంగా చెప్పాలంటే ఆ రోజు కళ్ళమ్మ నీళ్ళు ఎట్లా వచ్చినాయి అంటే, ఫస్ట్ టైం ఏడ్చాను. ఎందుకు వచ్చినాయో తెలీదు, వచ్చేసినాయి అంతే. నాన్న ఏడవకు నాన్న. జనరల్గా మనము సినిమాలో చూస్తాం కదా, అంటే కాస్ట్ పక్కన పడేయండి, నేను కొనుక్కోలేనని కాదు. పెద్ద పాప ప్రయోజకురాలు అది దానికి రూపాయి ఖర్చు పెట్టుకోకుండా నాన్నకు పంపించాలని, నాన్న ఇప్పటి వరకు నీకు ఇవ్వడమే కానీ తీసుకోవడం తెలియదు నాన్న, ఫస్ట్ టైం నాకు ఇవ్వాలనిపించింది. ఇప్పుడు నేను తనకు కూడా కొనిచ్చాను కదా, నేను తీసుకోలే, నన్ను వాడమంటే. తను 13, అది కూడా తనే వాడుతుంది. నేను అప్పటిదాకా మామూలు ఫోనే వాడతాను. మామూలు ఫోన్ అంటే ఆండ్రాయిడే, బట్ అది ఫస్ట్ టైం. అందుకనే ఐఎమ్ బ్లెస్డ్ అంటున్నాను. పిల్లలు అర్థం చేసుకొని ఇంట్లో అమ్మ నాన్నకి ఏం కావాలని, వాళ్ళు ఎప్పుడు ఈ రోజు వరకు బలవంత పెట్టారు కదా, నాకు ఇది కావాలి నాన్న అని. మనం తీసుకెళ్ళి ఇది ఇస్తే వేసుకుంటారు, ఇది పెడితే తింటారు. హ్యాపీ ఫ్యామిలీ, సంతోషం. అంతవరకు నేను ఐఎమ్ బ్లెస్డ్. ఎందుకంటే జనరల్గా ఇంట్లో మగవాడు సంతోషంగా ఉంటే ఫ్యామిలీ బాగుంటుందండి. మగవాడు డిస్టర్బ్ అయ్యాడంటే ఫ్యామిలీ మొత్తం డిస్టర్బ్ అయ్యింది. ఒక భార్య కాదు, పిల్లలు కాదు, అమ్మ నాన్న అత్త మామ అందరూ డిస్టర్బ్ అవుతారు, రిలేటివ్స్, సొసైటీ కూడా డిస్టర్బ్ అయ్యి. సో నేను అందుకనే ఐఎమ్ బ్లెస్డ్ అనమాట. నన్ను సంతోషంగా ఉంది. హ్యాపీ మూమెంట్ చూసారు కదా, ఇంకా చాలా చూస్తారు అలాంటివి లైఫ్ లో ఖచ్చితంగా. ఎలాంటి వీడియోస్ చేయటం ఇష్టం మీకు? ఏమకైతే పాటలు, నాకైతే కామెడీ స్కిట్స్. అవునా? సాంగ్స్ అంటే అది మెమరీ లాగా ఉండిపోతాయి కదా, తర్వాత ఒక ఏజ్ తర్వాత అప్పుడు మనం చూసుకుంటే, అప్పుడు ఇలా చేసామా, ఇలా కూడా చేస్తామా మనం, అవి చూసుకొని హ్యాపీగా ఫీల్ అవడం అనమాట. నాకు డ్యాన్స్ వేయడం ఇష్టం. వాసుకి ఇష్టం లేదు, ఒక స్టెప్ వేస్తాను అంటారు, అంతకన్నా వద్దు అంటారు. ఓకే. తన కోసం నేను 1, 2 ఏదో అలా అంతే. స్కిట్ చేసేటప్పుడు ఏదైనా ఇబ్బంది పడినా, లేకపోతే ఎక్కువ టేకులు తీసుకోవడం కానీ ఇలా అయినప్పుడు కోపడతారా? అసలు టేకులు ఉండవండి, నిజం. మీరు నమ్ముతారో నమ్మరో, మా ఏముంటాయి అంతా ఓన్ వాయిస్లో ఉంటాయి, మామూలుగా మాట్లాడుకున్నట్టే ఉంటాయి. ఇవన్నీ ఇలా న్యాచురల్గా మాట్లాడుకున్నట్టే ఉంటాయి కదా. అంత తను ఏదన్నా నాకు అంటే తను ఇంప్రవైజ్ చేసి ఏదైనా చెప్పాలంటే చెబుతారు. మ్యాక్స్ 1 or 2, అంతకు మించి అయితే ఉండదు. ఒకసారి ఏమవుతుందంటే, అబ్బాయిలు మీరు ఉన్నప్పుడు సోషల్ మీడియాలో ఇదంతా ఓకే, కానీ అంటే ఫ్యామిలీతో పాటు వచ్చినప్పుడు, ఫీమేల్ ఉన్నప్పుడు రకరకాల కామెంట్స్ వస్తూ ఉంటాయి. సో ఇలా ఏమైనా మీకు కొంచెం బాధ అనిపించినవి, హర్టింగ్ ఏమైనా? అంటే ఒకసారి ఒక ఆయన ఏం పెట్టారంటే, ఈ వయసులో మీకు అవసరమా అన్నప్పుడు, అసలు ఆనందానికి వయసుకు సంబంధం ఏంటి అని కింద నేను ఇచ్చేవాడి, నేను 100% రిప్లై ఇస్తాను. అది ఎట్లాంటి బ్యాడ్ కామెంట్ అయినా సరే 100%. మీరు చూడండి, మీరు ఎక్కడైనా పోయి చూడండి, నేను ఇస్తా కామెంట్స్కి రిప్లై. తర్వాత అమ్మ మీరు భర్తని వాసు అని పిలుస్తున్నారంటే, అంటే ఏమండి అని పిలిచి రోజు తిట్టినా పర్లేదా అన్న. ప్రేమ అనేది పిలుపులో కాదండి, మనసులోంచి రావాలి. ఫన్నీ ఉంటాయి కొన్ని కదా. పేరుతో పిలవద్దు, అలా పిలిస్తే మంచిది కాదమ్మా, మీరు వాసు అని పిలవద్దు, భర్తని ఏమండి అని పిలవండి అని. నాకెందుకో అంత బాండింగ్ అనిపించదు. అంటే ఎవరి అభిప్రాయాలు వాడికి ఉంటాయి కదా, వాళ్ళు చెప్పారు, వాళ్ళ అభిప్రాయం వాళ్ళది, వాళ్ళ అభిప్రాయాన్ని నేను ఎప్పుడు గౌరవిస్తాను. కానీ నాకు ఈ పిలిపి ఇష్టం అమ్మా, నేనే ఆమె చేత పిలిపించుకుంటా, నాకు అట్లా పిలిస్తేనే ఇష్టం. ఏమండి అంటే నాకెందుకో దూరంలా అనిపిస్తుంది, నాకు అనిపిస్తుంది. కాబట్టి నాకు ఇష్టం ఉండదు. నన్ను పేరు పెట్టి పిలువు ఎంతమంది, అంతేగాని అంతకుమించి మాకు అసలు ఏది కూడా బ్యాడ్ కామెంట్స్ ఉండవండి. చెడు తిట్లు అలాంటివి ఎప్పుడు ఏ రోజు వచ్చారు అంటే అలా మేము అవకాశం కూడా ఇవ్వం. ఏదైనా వీడియో అలా అనిపించిందా, అరే అనవసరంగా చేసాము, ఇది చేయకుండా ఉండాల్సింది అని చెప్పి ఏదైనా ఒక వీడియో ఉందా? అలా చేయంగా అసలు మా వీడియోగ్రాఫర్స్ ఎవరు అనుకున్నారు? మా పెద్ద పాప, మా చిన్న పాప. మా కొరియోగ్రాఫర్ మా పెద్ద పాప, మా చిన్న పాప. ఓకే. ఏమాత్రం కొంచెం ఒకవేళ అసభ్యంగా కనిపించినా, ఒకవేళ ఏదైనా పాట కనిపిస్తున్నా, కొంచెం ఆక్వర్డ్ కనిపిస్తున్నా, మా పిల్లలు నిర్దాక్షిణ్యంగా వద్దనేస్తారు. వాళ్ళకి ఇంకా తెలుస్తుంది కదా ఎక్కువగా, అంటే వాళ్ళే కదా తీసేది.
తీసేదానికన్నా కూడా ఇప్పుడు ప్రస్తుతం ఎలా ఉంది జనరేషన్ అనేది అంతే వాళ్ళకి కదా, కూడా వాళ్ళ తెలుస్తుంది ఫ్రెండ్స్ కాబట్టి, అది వాళ్ళు కూడా చూస్తూ ఉంటారు, వాళ్ళు అనేది వింటూ ఉంటారు వీళ్ళు కూడా. డబుల్ మీనింగ్ పాటలు అసలు ఒప్పుకోరు, డబుల్ మీనింగ్ డైలాగ్స్ అసలు ఒప్పుకోరు, వాళ్ళు చెప్పేస్తారు. అయినా మేము చెయ్యము ఒకటి, రెండోది వాళ్ళు చెప్పేస్తారు. మనం కూడా ఇప్పుడు ఏదైనా ఇప్పుడు బయటికి వెళ్తున్నాం అనుకోండి, ఈ 2 ఏళ్ల కాలంలో ఎక్కడికి వెళ్ళినా సరే ఎవరు పిలిచినా అన్నయ్య వదినను అక్కాబావను అలాగే పిలుస్తారు కదా. ఫ్యామిలీ. మాకేంటంటే జనరల్గా ఒక యూత్ అబ్బాయి ఏమో అమ్మాయిల్ని అట్రాక్ట్ చేసే వీడియోలు ఉంటాయి, అమ్మాయిలేమో అబ్బాయిల్ని అట్రాక్ట్ చేసే వీడియోలు ఉంటాయి. మాకు ఇంట్లో ప్రతి ఇంట్లో, మీ ఇంట్లో 4 ఉన్నారనుకోండి, అమ్మాయి అబ్బాయి తల్లి తండ్రి 4 ఇష్టపడే ఉంటాయి. ఐ నో, తెలుసు, చక్కగా ఫ్యామిలీ అంతా హ్యాపీగా చూసి నవ్వు. ఎక్కడ కూడా చూస్తుంటే ఎవరు చూస్తున్నారా ఇదేంటి అనేటట్టు ఉండదు అనమాట. అది మాకు ఇష్టం. సో కాబట్టి మేము ఎక్కడికి పోయినా అది ఒకటి ఉంది కాబట్టి ఆ బాధ లేదు మాకు. ఇప్పటివరకు ఎన్ని చేసి ఉంటారు స్కిట్స్ అండ్ వీడియోస్ ఇలా? ఉంటాయండి, 1500 దాకా ఉంటాయి, 1000 నుంచి 1500 ఉంటాయి. 4 years 5 years బ్యాక్ కదా. అప్పటి నుంచి. సో ఏదైనా ఒక వీడియో మీరు ఊహించకుండానే సూపర్ సక్సెస్ అయిపోయి మీకు బాగా మనసు దగ్గర అయింది? ఫస్ట్ ఇదే అండి, ఇందాక చెప్పాను కదా మీకు, పుట్టింటికి వెళ్ళేది ఒకటి, పప్పులది ఒకటి. ఈ 2 అంత పేలతాయని మాకు తెలియదు. చూసే ఉంటారు మీరు ఫస్ట్ వీడియో చూసారు, అది పప్పుల వీడియో. ఆ పప్పుల వీడియో ఈ 2 అవుతాయి అనుకోలేదు. కొన్ని అసలు భలే మనం ఎక్స్పెక్ట్ చెయ్యము. మిలియన్స్ వ్యూస్ వెళ్ళింది. కాకపోతే వీడియోస్ బాగపోవడానికి కారణం నాకంటే ఎక్కువ ఏముదే, ఎందుకంటే అమాయకత్వంగా చూపిస్తూ ఉంటది వీడియోలో మాత్రమే. అండర్లైన్ స్టార్ మార్కు రెడ్ మార్క్ వేయండి దాని మీద, కేవలం వీడియోలో మాత్రమే అలా ఉంటాయి, అమాయకంగా కనిపిస్తుంది అంతే. అసలు మీరు ఆ వీడియో చూడండి, ఇంత అమాయకురాలు అనుకుంటారు. అర్థమైందండి. నాకేం గుర్తొస్తుంది అంటే రోడ్డు దాటుతున్నప్పుడే అరగంట ఆగారు. నిజమే కదా అది. మానిటైజేషన్ ఎప్పుడో అయిపోయి ఉంటారు. ఎప్పుడైంది? 1 monthకే అయిపోయింది. ఏ ఇయర్ లో పెట్టారు అసలు? లాస్ట్ ఇయరే. అది కూడా అసలు టిక్ టాక్ అయిపోయిన తర్వాత యూట్యూబ్ అనేది అనుకోలేదు. ఇక ఫ్రెండ్స్ అందరూ ఫోన్ చేయడము, టిక్ టాక్లో ఉన్న పరిచయం అందరూ మా కాంటాక్ట్లో ఉన్నారు. యాక్చువల్గా నా నంబర్ కూడా చాలా మంది అడిగారు, నా నంబర్ చాలా మందికి ఇచ్చేసాను. చాలా మంది ఇవ్వరు కదా నంబర్. అవును. వాళ్ళ సమస్యలు మాట్లాడుకోవడం, సరదాగా ఉండటము, కొంత కుటుంబాల వాళ్ళు కాల్ చేస్తుంటారు. అలా చేసి అన్నయ్య ప్లీజ్ మీరు యూట్యూబ్లో అన్నా చేయండి, టిక్ టాక్ బ్యాన్ అయిపోయిందిగా అన్న తర్వాత లాస్ట్ ఇయరే చేసింది కూడా. స్టార్ట్ చేసాం కానీ ఒక 4 months నుంచి అయితే చేయట్లేదు. ఎందుకు అంటే ఇల్లు షిఫ్ట్ అవ్వడము, ఒక 1 or 2 months అది ఆ వర్క్ వల్ల. ఇంకొకటి నెక్స్ట్ ఏంటంటే మా పాప US వెళ్ళడము, తనకి వీసా, ఆమె పని. బట్ చెయ్యండి, మేమైతే ఎంటర్టైన్ ఈ 2 రోజుల నుంచి మళ్ళీ స్టార్ట్ చేసాం. అడుగుతున్నారు, కామెంట్స్ పెడుతున్నారు, ఎందుకు చేయట్లేరు, మీ వీడియోస్ రావట్లేదు, ఎందుకు చేయట్లేరు. అందరూ చాలా యాక్టివ్ గా ఉన్నారు కాబట్టి, మీకంటూ కొంతమంది అభిమానులు ఉన్నారు, కోరుకుంటారు కాబట్టి మీవి. సో వాళ్ళ కోసమైనా చెయ్యండి, మాలాంటి వాళ్ళ కోసం ఎంజాయ్ చేస్తాం ఖచ్చితంగా. తప్పకుండా. ఒక వీడియో 1 minute 1.5 minutes అంతే, సింపుల్. ఈ ఎడిటింగ్, ఈ ప్రాసెస్ అంతా మా చిన్నాడు పెద్దోడు ఒక 5 to 5 minutes. నాకు టైం ఉంటే నేను, తన మొబైల్లో చేస్తారు కాబట్టి దానికి ఖాళీగా ఉన్నప్పుడు సాయంత్రం కాలేజ్ నుంచి వస్తుంది. వచ్చిన తర్వాత అది ఎంత 10 minutes లో 4-5 వీడియోలు చేసేస్తుంది, ఎడిటింగ్ చేసేస్తుంది. ఎంతమంది ఉన్నారండి మొత్తం ఇప్పుడు మీకు ఫాలోవర్స్? ఎంతమంది ఉన్నారు? 82,000 సంథింగ్. ఇన్స్టాలో 43. అంటే యూట్యూబ్, ఇన్స్టా చాలా లేట్ గా స్టార్ట్ చేస్తాను. మోజ్, జోష్ వీటిల్లో అడిగారు. జోష్లో ఉన్నా, మర్చిపోయి, జోష్లో ఉన్నా. అందులో 1.5 million ఉంటారు ఫాలోవర్స్. ఎర్నింగ్ స్టార్ట్ అయిందా? వీటి మీద ఇన్కమ్ ఎలా ఉంటుంది మీకు? నార్మల్ అండి. అంటే ఒక్కొక్క మంత్ తెలియదు. ఇప్పుడు యూట్యూబ్ది మనం చెప్పలేం కదా. ఇది జోష్ది అయితే ఫస్ట్ లో ఇచ్చేవాడు, దాని తర్వాత ఇప్పుడు యాడ్స్ వచ్చిన దాని ప్రకారం ఇస్తా ఉన్నాడు అనమాట. వ్యూస్ బట్టి కూడా కొన్ని ఇప్పుడు మార్చారు కదా చాలా వరకు రూల్స్. అసలు ఇంకొకటి అండి, అసలు యూట్యూబ్ అనేది ఎర్నింగ్ ప్లాట్ఫామ్ అని మేము ఎప్పుడు అనుకోలే. ఐదర్ యూట్యూబ్ ఆర్ జోష్, ఇట్స్ ఎంటర్టైన్మెంట్ ఫర్ అస్. ఎందుకంటే దీస్ ఆర్ ఆల్ టెంపరీ అండి. దీని మీద బేస్ చేసుకొని మనం అసలు ప్రొఫెషన్ వదిలేసాం అనుకోండి. మీరేం చేస్తారు సార్? నేను రియల్ ఎస్టేట్ అండి. సో ఇంటూ కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ చేయబోతున్నాను. రియల్ ఎస్టేట్ బిజినెస్లో ఉన్నాను ఫస్ట్ నుంచి. అదే 2004 వరకు నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఓకే, పూర్తిగా ఇటువైపు వచ్చేసారనమాట. రైట్. మీరు వర్క్ చేసే వాళ్ళ? 1 year పెళ్ళి అప్పుడు అంతే. పెద్ద పాప పుట్టింది, పిల్లలతోనే సరిపోతుందండి. అదొక ఎంజాయ్మెంట్. మదర్హుడ్ ఎంజాయ్ చేయడం కూడా రావాలి, చక్కగా పిల్లలతోనే సరిపోతుంది. సో ఆ హ్యాపీనెస్ అనేది ఉంటుంది ఖచ్చితంగా మనకి. తిని చెప్పారు. పిల్లలు అయినప్పుడు మా ఇద్దరి మధ్య ఒప్పందం అదే, పిల్లలు పుట్టిన తర్వాత ఎవరైనా ఒకళ్ళు ఉండిపోవాలి కంపల్సరీ, నువ్వైనా కానీ నేనైనా కానీ. సరే ఇంకా తను ఉండడం ఎందుకు, నేనుంటేనే బాగుంటుంది కదా అనేసి మదర్గా సో ఆ స్టెప్ తీసుకున్నారనమాట. బట్ ఆ సపోర్ట్ కూడా అందించారు వాసు గారు మీకు కదా?
నాకు అది బాగా పిల్లల విషయంలో నేను చాలా క్లారిటీగా ఉన్నాను. ఎందుకంటే ఇప్పుడు మనం హాస్టల్లో అంటే హాస్టల్ చేసే వాళ్ళందరూ తప్పని నేను డోంట్ టేక్ ఇన్ అదర్ వే. తప్పనిసరి ఇప్పుడు నేను పరిస్థితుల్లో ఎవరి పర్సనల్ ఉంటే నేను అనుకునే నా పర్సెప్షన్ ఏంటంటే పిల్లల్ని హాస్టల్లో పెట్టడం అంత కరెక్ట్ కాదేమో, మనం అంత ప్రేమ ఇవ్వలేమో, అంత బాండింగ్ కూడా ఉండదు. ఎప్పుడో సెలవులకు వస్తుంటారు పోతుంటారు. రేపటి రోజున వాళ్ళ ఏజ్ వెళ్ళి వాళ్ళు ఎక్కడికో వెళ్ళినప్పుడు మనల్ని కూడా అదే నాన్నగారి ఆశ్రమంలో ఉండండి అంటారు కదా. అంటే కొంతమందికి తప్పదు కదా, ఆపర్చునిటీస్ లేక కొంతమంది పెడతారు. అవకాశం ఉండి కూడా ఎందుకు? మాకు అవకాశం ఉంది కదా, అవకాశం లేక పెట్టే వాళ్ళ గురించి అసలు మీరు నమ్ముతారా, మేము ఎన్ని ఇల్లు మారాము అనుకుంటున్నారు, ఓన్ హౌసెస్ కూడా ఎన్ని మారాము. ఎందుకు? పిల్లల కోసం, వాళ్ళ స్టడీస్ కోసం ఎన్ని, అసలు 14 ఇళ్ళు మారారు. రెంట్ హౌసెస్ ఏమో ఒక 10 మారాము, ఓన్ హౌసెస్ 4. ఫస్ట్ ఇల్లు మారడం అంటేనే ఒక పెద్ద పిల్లల కోసం, వాళ్ళ స్కూల్స్, అబ్బా ఎన్ని మారామో మేము, ఇసుకు లేకుండా మారాం పిల్లల కోసం. అర్థమైంది ఆ లవ్ అండ్ ఎఫెక్షన్ ఎంత ఉందో అనేది తెలుస్తుంది. వాళ్ళు ఎక్కడ ఉంటే అక్కడ పక్కన ఉండాలి, సాయంత్రానికి ఇంటికి రావాలి, వాళ్ళ అమ్మ చేతితో అన్నం తినాలి. వాళ్ళ అమ్మ లేకపోతే నాకు డ్యూటీ ఏంటంటే వారానికి ఒకసారి ముగ్గురు కూర్చోబెట్టి నేనే పెడతాను. సూపర్. ఒకరోజు నేను పెడతాను, ఫస్ట్ నుంచి అలవాటు నాకు అది. ఫేవరెట్ హాలిడే స్పాట్ అంటే ఎక్కడెక్కడ వెళ్తారు మీరు? వెకేషన్ వెళ్ళడం అలవాటు అన్నారు కదా. ఇదని అనుకోండి, కాకపోతే మాకు ఒక ఫ్యామిలీ మెంబర్స్ ఒక 5 ఫ్రెండ్స్ ఉన్నారు, ఫ్యామిలీలా ఉంటారు, 3 to 5. వాళ్ళకి వీలైన బట్టి నాకు వీలైన దాన్ని బట్టి. కొంపల్లిలో మా శ్రీకాంత్ గారు, జ్యోతి గారు ఉంటారు ఫ్యామిలీ ఫ్రెండ్స్. అట్లే మా కో బ్రదర్స్ ఉన్నారు 2. అట్లా ఇప్పుడు మా నరేంద్ర తర్వాత లక్ష్మి, ఇట్లా ఉన్నవాళ్ళు వాళ్ళు కుదిరిన టైం బట్టి మేము ఎక్కడికి పోవాలనుకుంటాం. ఇది ఫ్యామిలీ మ్యాక్స్ హాలిడేస్ లోనే ప్లాన్ చేస్తాం, పిల్లలకు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఫేవరెట్ డెస్టినేషన్ ఎక్కడ మీకు? వెళ్ళొచ్చినంత వరకా లేకపోతే వెళ్ళాలనుకున్నంత వరకు? రెండు చెప్పండి. వెళ్ళిన వాటిలో ఏది నచ్చింది, ఇంకా ఏది వెళ్దాం అనుకుంటున్నారు? వెళ్ళిన వాటిలో బాగా అంటే మలేషియా ఎంజాయ్ చేశారా? నచ్చింది, బ్యాంకాక్ కూడా బాగా. అవునా? మసాజ్ మసాజ్ చేయించుకున్నాం, హెడ్ మసాజ్ పిల్లలకు కూడా బాగా ఇష్టపడి చేయించుకున్నారు. హెడ్ మసాజ్ చాలా బాగా చేశారు. నేను ఫ్యామిలీస్తో, నాకు చెప్పే కదా ఫ్యామిలీతోనే వెళ్తాం, ఫ్రెండ్స్ వాళ్ళందరూ కూడా బాగా ఎంజాయ్ చేశారు. ఇంకా చూడాలనుకున్న ప్లేసెస్ ఏంటి మరి? నేనైతే యూఎస్ వెళ్ళొచ్చాను, ఆల్మోస్ట్ 33 కంట్రీస్ వెళ్ళొచ్చాను ఇప్పటికి. వీళ్ళని తీసుకెళ్ళాలనుకున్నా కరోనా వచ్చింది. కోరిక ఎక్కడన్నా చూడాలని చెప్పండి మీ వారికి, తీసుకెళ్తారు, అది ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు ఇంకేముంది చూడాలి? ఇంకా దుబాయ్ అనుకున్నాం కానీ కరోనా వచ్చిందని ఆగిపోయాం. సో నెక్స్ట్ అక్కడికే, ఇంకా అర్థమైపోయింది. ఎక్కడికైనా ఇబ్బంది లేదండి. నేను అదే చెప్తున్నా కదా, ఏది ఉన్నా అమ్మేసైనా సరే మనకు ఓపుకున్నంత వరకు తిరుగుతాం. వాసు గారి గురించి ఒక్క మాటలో చెప్పమంటే ఏం చెప్తారు? ఫ్యామిలీ మ్యాన్, ఫ్యామిలీకి ఎక్కువ కేటాయిస్తారు. పని ఉంటేనే వెళ్తారు, పని లేదా ఇంట్లోనే ఉంటారు, ఎక్కడికి వెళ్ళడు. అంతకన్నా ఏం కావాలి? భర్త ఇంట్లో ఉంటున్నారంటే ఆనందం ఉంది, చూసారు. నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. అంటే తనకి నచ్చుద్దండి. ఇప్పుడు కొంతమందికి ఇంట్లో 24 గంటలు ఉన్నా ఇబ్బంది కదా. నేను ఇంకొకటి, ఇలా ఫ్రెండ్ సర్కిల్ ఉన్నారు ఒక 10 మంది, ఎంత బాగుంటారో అసలు. ఎవరికి ఈగో ఫీలింగ్స్ ఉండవు, ఎవరికి తారతమ్యాలు ఉండవు. నాకు తెలిసి ఉన్న వాళ్ళందరిలో మేమే కాస్త తగ్గి ఉంటామేమో ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ విషయంలో కానీ. బట్ అందరూ ఎంత బాగా చూసుకుంటారంటే అసలు వాళ్ళ ఫ్రెండ్షిప్ చాలా బాగుంటుంది. రేపు పొద్దున కూడా వెళ్తున్నారు వాళ్ళ ఫామ్ హౌస్లకి, నేను ఎక్కడికి వద్దనన్ను, హ్యాపీగా ఎంజాయ్ చేస్తారనమాట. మంత్లీ వన్స్ కలుస్తారు కదా, అమ్మ నువ్వు వెళ్ళదలుచుకున్న దగ్గరికి వెళ్ళిపో, ప్రశాంతంగా నీ ఇష్టం వచ్చినంతసేపు ఉండిపో, మా గురించి అవసరం లే, మేము పచ్చడి వేసుకుని తింటాం, నువ్వు రాకపోతే ఒక రోజు ఏదో కూర ఉండాలన్నా ఉండాలని ఏం అవసరం లే, వెళ్ళిపోమని చెప్తాను. ఫ్రీడమ్ ఉంది. ఎంత అదృష్టవంతులండి మీరు. పూర్వ జన్మలో మీరు ఏదో స్పెషల్ పూజా కార్యక్రమం ఏదో చేశారు. అమ్మ నాన్నలది వచ్చి ఉంటుందండి, అమ్మ నాన్నలు చేసింది పిల్లలకు వస్తుంది అంటారు కదా. అది మా అమ్మ నాన్నలు చేసుకున్నది. అంటే నాకు చిన్నప్పుడే నాన్న చనిపోయారు కదా, అది దేవుడు నాన్న ప్రేమ నేను ఎక్కువ తీసుకోలేదు. అలా దొరకడం చాలా అదృష్టం నాకు అసలు. అంటే అన్ని నాన్న అయిపోయి అమ్మ అయిపోయి అన్నీ తనే చూపిస్తాడు. ప్రతి ఒక్కళ్ళు అదే అంటారు, నిజంగా నువ్వు అదృష్టం ఎంత ఇచ్చేసావు అనేసి అంటారు. అది నిజం, నాకు ఫస్టే అనిపించింది అది. బట్ సందర్భం ఉంది కాబట్టి చెప్తున్నారు. ఆడపిల్లకి పెళ్ళైన తర్వాత తండ్రి ప్రేమ దొరకడం భర్త నుంచి అనేది చాలా చాలా గొప్ప విషయం. అది అందరూ చాలా కామన్ అనుకుంటారు, అంటే పేరుకి ఏదో పిలిచేస్తాను ఇలా అనుకుంటారు, కానీ ఆ అఫెక్షన్ ఆ ఫీల్ అవుతున్నా అనుభవిస్తున్నా ఆ అమ్మాయికే తెలుస్తుంది అదేంటో. ఈవెన్ మీ, అది కూడా నేను బ్లెస్డ్ ఆ విషయంలో కాబట్టి. ఆ ఫాదర్ లవ్ అనేది అది ఎన్ని కోట్లు ఇచ్చినా రాదు, మళ్ళీ దొరకదు కూడా. నాన్నుంటే ఎలా ఉండేదో చెప్పలేం, కానీ ఈవెన్ ఐ మిస్ మై ఫాదర్. ఎలా ఉండేదో తెలియదు, కానీ తిన రూపంలో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ.
సో అది నేను అర్థం చేసుకోగలను, ఆ వైబ్రేషన్స్ నాకు వస్తున్నాయి అదే మీ నుంచి. సో అయితే మొత్తానికి చాలా ఫ్రీ అన్నమాట, ఎక్కడికైతే అక్కడికి వెళ్ళొచ్చు, చాలా రావచ్చు. అసలు ఏది అడిగినా కాదన్నారు అస్సలు. అలాగని నేను ఓవర్గా మరి అలా ఉండను, కానీ అన్నిటికీ ఫ్రీడమ్. వెరీ గుడ్. ఇప్పుడు మీరు చెప్పండి బుజ్జి గారి గురించి ఒక్క మాట. మాట్లాడు. బంగారం కన్నా ఎక్కువ కాస్ట్ ఉన్నాయండి, ఉన్నాయి. ఏమున్నా సరే బంగారానికే కదా. బంగారానికి సరే తోగమంటారా? నువ్వు వజ్రం ఉండనివ్వండి, లేకపోతే ప్లాటినం ఉండనివ్వండి, కానీ ఏదున్నా సరే నిజమే ఆ విషయం. అవి ఎక్కువ కొనుక్కోలేము. వచ్చేస్తాయి. బంగారం ఎంతైనా ప్రీషియస్, ఎంత ఉన్నా ఇంకా కావాలనిపిస్తుంది. నిజంగా సాక్రిఫైస్ అంటే తందే. నాదేముందిలే కానీ ఆమె చెప్తుంది. కానీ ఎర్లీ మార్నింగ్ 5 o'clock లేచి 6 o'clock కల్లా కాలేజీకి కానీ స్కూల్కి కానీ పిల్లల్ని పంపించి 6:30 కల్లా ఇంటి పని చేసుకొని, అంటే ఈ మధ్య పని మనిషి అండి, ఇంటి పని చేసుకొని వంట పని చేసుకొని మళ్ళీ నన్ను చూసుకొని మళ్ళీ సాయంత్రం వస్తే పిల్లల్ని చూసుకొని మనం ఏదో అనుకుంటాం. కానీ అండ్ మోర్ ఓవర్ పిల్లల్ని గంటం అనేది నిజంగా మరుజన్మ వాళ్ళది. మనం ఏదో సరదా అనుకుంటాం. కానీ అయితే అవన్నీ దాటుకొని చేసుకుంటూ ఈ చేయటం అనేది ఆడవాళ్ళకి చాలా కష్టమైందండి. చాలామంది ఏమంటారంటే ఆడవాళ్ళని చాలా, అంటే నేను ఒకటి రెండు సందర్భాల్లో చూశాను, ఏముంది నువ్వు చేసే పని. ఒక్కరోజు ఆడవాళ్ళు లేకుండా ఇంట్లో పని చేసి చూడండి, చాలా ఇబ్బంది. కాబట్టి ఐ రెస్పెక్ట్ థ్యాంక్ యూ, గుర్తించినందుకు థ్యాంక్ యూ. నాకు తెలుసు, నేను చూస్తుంటా కదా. ఇల్లుని శుభ్రం చేసుకోవడం ఉంటాయి కాదు, పిల్లల్ని చూసుకోవాలి, భర్తను చూసుకోవాలి, సమాజంలో అన్నీ చూసుకోవాలి, అత్తమామలు అమ్మ నాన్నలు అన్నీ ఉంటాయి. కాబట్టి వాళ్ళ చేతుల్లో ఉంటుంది. నిజం. ఇప్పుడు నేను ఎంత పీస్ఫుల్గా బయటకు వెళ్ళి పని చేయాలంటే ఇంట్లో ఒకళ్ళు ఉన్న ధైర్యం ఉండాలి కదా. ఎగ్జాక్ట్లీ, ఆ సపోర్ట్ ఉండాలి మనిషికి. ఎంత ఇచ్చినా వేస్ట్ అండి. ఆ విషయంలో ఎంత ఇచ్చినా వేస్టేనా, దాన్ని కొనలేము, యూ కాంట్. కాకపోతే చాలా సందర్భాల్లో చూస్తుంటానండి, ఏదో అంటారు కదా, అమ్మాయి అయ్యుండి నాకు అమ్మాయి వద్దనుకునేవాళ్ళు. మేము 98లో మాకు 2 ఆడపిల్లలు పుడితే మమ్మల్ని చాలామంది అన్నారు, ఆడపిల్ల. అరే ఏంది ఆడపిల్ల అయితే, నువ్వెవరికి పుట్టావు? నువ్వెవరికి పుట్టావు? అమ్మకే కదా. నీకెవరున్నారు పక్కన? నీ అక్కే కదా. మరి నీకు పుడితే ఎందుకురా బాబు అనుకున్నా. కానీ ఇవాళ నేను బ్లెస్డ్. ఇవాళ అదే అంటారు, ఆ అన్నోళ్ళు ఇప్పుడు మాకు తెలిసిన ఉన్నాయి కదా, నీకు 2 ఆడపిల్లలు బంగారాలు అంటారు. అదృష్టవంతుడివి ఇప్పుడు ఆ మాటలు. ఆడపిల్లలు ఉన్నోళ్ళు అదృష్టవంతులు ఇప్పుడు అంటారు. నేను ఎప్పుడూ అది ఫీల్ కాలే. మాకు పిల్లలు ఉంటే వద్దని కాదు, ఆడపిల్లలు ఉంటే ఎవరు పుట్టినా కానీ ఎవరున్నా కానీ మన చేతుల్లో లేనప్పుడు. సో కాబట్టి నేను ఆడవాళ్ళకి మాత్రం ఐ రెస్పెక్ట్ అలాట్. థ్యాంక్ యూ సో మచ్. దానికి ఆ విషయంలో అయితే 2 అమ్మాయిలు బంగారాలు, మీకు కూడా ఒక బంగారం, మొత్తం 3 ఇప్పుడు యాడ్ ఆన్. వెరీ నైస్. ఇంకా అంతమంది 3 చూస్తున్న బంగారం కూడా బంగారమే అవుతుందిలేండి. ఒప్పుకోరు క్రెడిట్స్. మంచివారు మీ వారు. వారి మీద ఏమైనా జోకులు వేస్తారా, సెటర్లు వేస్తారా బాగా, వీడియోస్లో కాకుండా నార్మల్గానా? సెటైర్లు అంటే మర్యాద, ప్రేమ, అవి ఎక్కువ ఉంటాయి కదా, అవి ఎక్కువ ఉంటాయి కదా. అవి ఎక్కువ ఉండటం వల్ల ప్రేమలు ఇవి సెటైర్లు తక్కువ. ఇప్పుడు చాలా కాంపిటీషన్ ఉందండి. కపుల్స్ ఎంతమంది అసలు సోషల్ మీడియాలో కనపడుతున్నారు, యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు. సో ఇలా ఎవరైనా ఫ్రెండ్స్ ఉన్నారా మీకు? వాళ్ళల్లో ఎవరు ఎక్కువగా మీరు కాంటాక్ట్లో ఉండేది ఎవరితో? వెంకటేష్ కళ్యాణి, తర్వాత రమా చౌదరి, తర్వాత మన శ్రీకాంత్ సంధ్య గారు, మా లక్ష్మీ నరేంద్ర, సూపర్ శ్రీను. మీకు ఏమైనా అవకాశాలు వచ్చాయా మీ స్కిట్స్ చూసి ఎవరైనా అనుకుని వ్యక్తులు కాల్ చేయడం? చాలా మంది అడిగారండి, చాలా మంది చేయమన్నారు, షార్ట్ ఫిల్మ్స్ చేయమన్నారు, మూవీస్ లో అడిగారు. బట్ పిల్లలకి స్పెండ్ చేయలేము టైం అని చెప్పి స్ట్రిక్ట్లీ నో చెప్పేసాం. పిల్లలకి టైం స్పెండ్ చేయలేము, అర్ధరాత్రులు అపరాత్రులు. అసలు మా కాన్సెప్ట్ అది కాదు కదా, పిల్లలకి టైం ఇవ్వాలని. అందుకని ఈ మధ్యలో ఇది వచ్చి మళ్ళీ ఎటో పోయి భద్రాచలం షూటింగ్కి రమ్మన్నారు 3 days. భద్రాచలం షూటింగ్ మేము 3 days వెళ్ళాలంటే ఏం చేయాలి? పిల్లల్ని ఎక్కడ ఇంట్లో వదిలేయాలి, లేదా ఎవరి దగ్గర వదిలేయాలి. అది మాకు ఇష్టం లేదు, సింప్లీ సెడ్ నో. అంతే, వాళ్ళ కోసమే కాబట్టి ఇంత అవసరం లేదనిపించింది. ఇంకోటి ప్లాట్ఫామ్ మేము క్రియేట్ చేసుకున్నాం కదా, మాకు ఎవరో ప్లాట్ఫామ్ ఇవ్వలేదు ఇప్పటి వరకు, మా ఓన్ ప్లాట్ఫామ్ కదా. సో కాబట్టి కొత్తగా రికగ్నిషన్ అనేది ఇప్పుడు కూడా వెళ్ళరా? ఒకవేళ ఏమైనా ఛాన్సెస్ వచ్చిన అవకాశం వచ్చిన? పాపది ఇంకా 3rd year అండి, బీటెక్ చిన్న పాపది. 4th year అయిపోతే దాని తర్వాత అప్పుడు మేము ఖాళీగా ఉంటాం కదా, ఎలాగో అప్పుడు ఎటు తిరిగినా ఇబ్బంది లేదు. పిల్లల్ని వదిలేసి వెళ్ళడం అనేది ఇష్టం. తను 5:30కి వచ్చేస్తుంది పాప, 5:30, 5:45కి వచ్చేస్తుందండి పాప. ఎవరో ఒకళ్ళు కనిపించాలి, లేకపోతే వాళ్ళు అంటే ఫస్ట్ నుంచి అలా అలవాటు అయిపోయారు కదా. ఒక నైట్ కూడా ఎక్కడ మమ్మల్ని వదిలి ఉండింది లేదు.
ఈవెన్ 1 నైట్ కూడా, ఒక్క నైట్ కూడా పుట్టిన దగ్గర నుంచి ఉండరు. ఖచ్చితంగా వదిలి వెళ్ళలేం, ఫస్ట్ మనమే వెళ్ళలేం. టైం అయ్యేసరికి అమ్మో, ఇప్పుడు కూడా అమ్మో చెప్పాం టైము మా పాప వస్తుంది, మేము ఆ టైంకి వెళ్ళాలి. ఎలాంటి ఇంకా ప్లాన్ చేస్తున్నారు నెక్స్ట్ వీడియోస్ కానీ? ఓన్లీ స్కిట్స్ అండి. అంతేనా? అంటే పాపది కూడా అయిపోయిన తర్వాత దెన్ తర్వాత ఏదైనా షార్ట్ ఫిల్మ్స్ ఏదైనా అలానే. అవును. వేరే వాళ్ళ వీడియోస్ ఏమైనా రియాక్ట్ అవుతారా వాటికి? నేను కామెంట్స్ పెడతాను. నేను ఆల్మోస్ట్ అన్ని వీడియోస్కి నేను వాళ్ళు కామెంట్స్ నాకు రిప్లై ఇచ్చినా ఇవ్వకపోయినా నేను బాగుంటే కామెంట్ పెట్టేస్తాను, ఒక లైక్ కొడతాను. ఓకే, డెఫినెట్గా. అసలు అట్లాంటి మనకు ఆ భేషజాలు లేవు. వీళ్ళకి బాగున్నాయి, వీళ్ళు బాగా ఆఫ్టర్ ఆల్ ఏ స్మాల్ లైఫ్, దీంట్లో ఈగోస్. ది బెస్ట్ మూమెంట్ ఏది మీ లైఫ్లో ఇప్పటిదాకా? 25 years మ్యారేజ్ లైఫ్, అంతేనా? అప్పుడు అలా జరిగింది కాబట్టి ఈ రోజు ఇలా ఉంది. ఇద్దరికి అదేనా? అంతే. ఉంది, బుజ్జి గారికి వేరే ఏదో ఉంది. నాకు ఫస్ట్ నేను పెద్ద పాప డెలివరీకి ఇంటికి వెళ్ళాను. 9th month వరకు పంపించలేదు. 9th month వచ్చిన తర్వాత పంపించారు. అవునా? అప్పటి వరకు నేనే చూసుకుంటాను వద్దనేసి పంపలేదు. మా అమ్మ వాళ్ళు పంపమని చెప్పినా పంపలే. ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకా నా డెలివరీ అయిన తర్వాత ఫస్ట్ చూడడానికి వచ్చాడు. వచ్చినప్పుడు నాకు నల్లపూసలు తీసుకొచ్చాడు. ఓ వావ్. మనీ సేవ్ చేసి ఆ నల్లపూసలు తీసుకొచ్చారు. అసలు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. అంత పెద్ద గిఫ్ట్. అప్పుడు మన సంపాదన కొంచెమే కదా, చిన్న సంపాదన, దానిలోనే తను సేవ్ చేసి 3,000 అండి శాలరీ. రూమ్ రెంట్ 700, 800 రూమ్. అది కూడా రేకుల రూము, ముందు ఒక గాబు, 2 రేకుల రూములు, ఒకటి కిచెన్, ఒకటేమో అది పైన అంతా రేకులు. ఎక్కడ 5వ floor పైన. అంటే మనకు అంత అఫోర్డబిలిటీ లేదు అప్పుడు. ఓకే ఓకే. సో అలాంటి టైంలో కూడా అప్పుడు తీసుకొచ్చారు. అది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. బాధపడిన సందర్భం ఉందా లైఫ్లో? ఇప్పుడు తలుచుకున్న కాస్తంత కళ్ళు చెమ్మగిల్లే పరిస్థితి ఏదైనా వర్స్ట్ మూమెంట్ లైఫ్లో? తను బాధ అంటే ఎప్పుడు పెట్టలేదు, నన్ను బాధ పెట్టడం అలా ఏం లేదండి అసలు. తన నుంచి కాదు, నార్మల్గా ఏదైనా బ్యాడ్ మూమెంట్, అబ్బా అనవసరంగా జరిగిందే ఇది లైఫ్లో అని అనిపించింది ఏదైనా? ఏం లేవండి, లేవా? అలా ఏం లేవు. ఇద్దరం ఏదైనా అనుకొని చేస్తాము. ఏది చేసినా తను నాకు చెప్తారు, చెప్పే చేస్తారు. ఏది చేసినా అండర్స్టాండింగ్, ట్రాన్స్పరెన్సీ ఉంది కాబట్టి ప్రాబ్లం లేదు. ఎందుకు చేశాను ఇది అని ఎప్పుడేం బాధపడలేదు. ఏదైనా ఇద్దరం షేర్ చేసుకుంటాం కాబట్టి ఏది మంచి ఏది చెడు అని ఆలోచించి చేస్తాం. అందుకని అలా అనిపించలేదు. ఇప్పుడు ప్రాపర్టీలు అవసరం లేకుండా ఏదైనా స్కిట్ ఏదైనా చూపిస్తారా అండి? వాసు ఒక 3,000 వాసు, నేను షాపింగ్ వెళ్ళాలి. బడ్జెట్ లేదులే కానీ ఇప్పుడు కాదు, నా మాటను ఇప్పుడు కాదులే కానీ ఇంకొక 2 రోజులు ఆగు, అప్పుడు ఇస్తా. ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు, ఏం చేసినా సరదాగా ఉన్నారు శాస్త్రి గారు. అక్కడ ప్రాపర్టీస్ ఏముంటాయంటే వాటర్ గ్లాస్ తీసుకొచ్చేస్తుంది. అలసిపోయి వచ్చావు కదయ్యా వాటర్ తాగు అని అంటాను, వాటర్ తాగుతాను. తాగవు, పక్కన పెడతావు, రాగానే కాళ్ళు నొక్కుతాను. అలసిపోయి వచ్చావు కదా అని గ్లాస్ ఇక్కడ పెట్టి కాళ్ళు నొక్కుతూ ఇట్లా దివాన్ మీద ఇట్లా పెట్టుకొని ఉంటా కాళ్ళు. ఇక రాగానే వస్తుంది, పెట్టి వాటర్ తాగు అని చెప్పేసి వాసు అంటే ఏంది చెప్పంటాను. నాకు ఒక్క 3,000 వాసు, నేను షాపింగ్ చేసుకొని వస్తానంటాను. బడ్జెట్ లేదు నా దగ్గర, ఈ నెల అయిపోయింది, వచ్చే నెల ఇస్తారు, వచ్చే నెల పోదు కానీ పోనగానే ఈ ఒత్తడం ఆపేస్తుంది, కాలు యువతలు నెట్టేస్తుంది. ఆ గ్లాసులో వాటర్ ఆమె తెచ్చుకుంది కదా, నాకు ఇచ్చింది కదా, వాటర్ తాగేసి వెళ్ళిపోద్ది. ఆ స్కిట్ చూసారా? చూసానండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నాకు అర్థమైంది. ఆ స్కిట్ సేమ్ ఏదైతే ఉందో అది ఉంటే భలే ఉంటుంది. ప్రాపర్టీస్ ఏదో ఒక ప్రాపర్టీ ఉంటుంది మన దగ్గర. నేచురల్ గా ఉంది ఇలా. మీరు చెప్పాలనుకున్నది నాకు అర్థమైపోయింది. ఆవిడ అంత బలంగా మిమ్మల్ని కాక పట్టేస్తున్నారు. డబ్బులు ఎప్పుడైతే లేవన్నారో అసలు ఆ రియాక్షన్ ఉంది చూసారు, చాలా అమూల్యమైన రియాక్షన్. ఇంకొక స్కిట్. ఇప్పుడు ఇచ్చిన పైసలు అని చస్తావెందుకురా? ఏందో గోగుతున్నావుగా వాసు. చెప్పు వాసు, మరి నువ్వు ఎక్కడికి వెళ్ళినా కానీ, చార్మినార్ వెళ్ళినా లేకపోతే షాపింగ్ వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా సరే నా చెయ్యేందుకు వాసు గట్టిగా పట్టుకుంటావు? ఏంటి నవ్వుతున్నావు? ఏం లేదులే బుజ్జి, చెప్తే బాధపడకూడదు. నేనేం బాధపడను, చెప్పు వాసు. ఏం చెప్పేది, చేతులు వదిలేస్తే ఏదో షాపులు దూరేమనుకో జేబు గొల్ల, అదన్నా సేఫ్ ఉంటుందని చెప్పి చేతి గట్టిగా పట్టుకుంటా. ఏమనుకున్నావు? ఇక్కడ దొరికేంద్రా ఈ రాజమండ్రి నీకు.
సూపర్. నేను కూడా ప్రేమే అనుకున్నానండి, కానీ ఇలాంటి ట్విస్ట్ ఇస్తారు వాసు గారు అని నేను అనుకోలేదు. అదే అది నిజంగా కూడా అంతే. చాలా మంది మీకు ఇప్పుడు చూసిన తర్వాత అంటారు చూడండి, చాలా మంది చేతులు పట్టుకొని తిరుగుతూ ఉంటారు. మా ఇంట్లో కూడా సేమ్ ఇలాగే జరుగుతుంది అని అనుకుంటారు. ఎక్స్ప్రెషన్ అసలు భలే క్యారీ చేస్తున్నారు, ఇన్వాల్వ్ అయిపోతున్నారు అసలు లోపలికి, బయటకి తీసుకురావాలి ఇద్దరిని. ఎలా వస్తాయి ఈ ఆలోచనలు? ఇది వచ్చింది అసలు యాక్చువల్గా రేపు 2 రోజుల తర్వాత ఒక మందు స్కిట్ మామూలుగా మీకు రివీల్ చేస్తాను, అది రేపు పొద్దున ఎలా వస్తుందో చూడండి. ఏమేం చేస్తుందంటే 4-5 శారీలు కొనుక్కొస్తా ఉంటుంది. ఏంది ఇట్ట తగలేస్తావు శారీలన్నీ? ఇది మామూలుగా మొన్న యాక్చువల్గా మా లక్ష్మి అను నరేంద్రను ఊరి నుంచి వచ్చారనమాట. ఊరి నుంచి వచ్చినప్పుడు వచ్చిన థాట్లో వాళ్ళకు కూడా తెలుసు ఇంకా చేయలేదు స్కిట్ చేస్తామని. అయితే దాన్ని 4 శారీలు కొనుక్కొచ్చినట్టే ఏది డబ్బులు ఇట్ట తగలేస్తున్నావు, ఈ డబ్బులు అంటాను. నేను తగలేస్తున్నాను డబ్బులా? ఈ శారీ రాయల్ ఛాలెంజ్ 2 పెగ్గులు, ఇది దాని కాస్ట్ అంటే ఇది ఇంకో బ్రాండు 2 కాస్ట్, ఇది ఇంకో బ్రాండు. మీరు రాత్రిది అయితే పొద్దున్నే ఉండదు. మేము ఒక్కసారి అది మరి కాస్ట్ ఇది పెట్టుకుంటాను. అది మరి సంవత్సరాల తరబడి ఉంటాయి. మా పిల్లలకు కూడా మేము ఇచ్చుకుంటాం, మా కోడళ్ళకి ఇచ్చుకుంటాం. దానివల్ల నీకు ఉపయోగం లేదు. దీనివల్ల ఎంత ఉపయోగం తెలుసా? దీన్ని నమ్మేస్తే గిన్నెలు కూడా వస్తాయి మాకు. అబ్బా ఇది ఇంకా సూపర్. పాత చీరలకి సామాన్లు కొంటాం, దాని వెనకాల బ్యాక్గ్రౌండ్ అదే వచ్చింది. పాత చీరలు ఇస్తే సామాన్లు ఇస్తాం అని అనాలి. అది నిన్న ఏదో మాటల సందర్భం అనుకుంటా ఉంటే అది షాపింగ్ ఇది అది ఒకటి ఇట్లనే వస్తూ ఉంటాయి అప్పటికప్పుడు ఇంప్రొవైజేషన్స్ తోటి చేసేది. ఇప్పుడు మీతో మాట్లాడుతున్నప్పుడు ఒక ఫిట్, తనతో మాట్లాడుతున్నప్పుడు ఇలా ఏదో వస్తుంటుంది కదా, దాన్ని ఏం చేస్తానంటే మర్చిపోకుండా వాయిస్ నోట్ పెట్టేస్తా తనకి. నేను అనుకున్నదే వాయిస్ నోట్ పెట్టేస్తా, అంటే మళ్ళీ తర్వాత గుర్తుండదు కదా. ఆ వాయిస్ నోటు తర్వాత దాన్ని కొంచెం ఇంప్రూవైజ్ చేసి చెప్పేస్తాను, ఇట్లా చెప్పమ్మా డైలాగ్స్ అని అయిపోద్ది. కొన్ని ఫ్రెండ్స్ పంపిస్తూ ఉంటారు, ఇది చేయండి అన్నయ్య అని. అంటే అన్ని మనం ఓన్గా చేసామని చెప్పడానికి మనం ఏమైనా కాదులే కానీ కొంతమంది వాళ్ళు పంపిస్తారు, కొన్ని ఎవరినైనా చూసి కామన్ గా చూస్తున్నా, అంటే ఒక్కొక్కరు స్టైల్లో ఒక్కొక్కరు చేస్తూ ఉంటారు. ఒకటే అయినా కూడా డిఫరెంట్ స్టైల్స్ లో ఇన్స్పైర్ అయి చేస్తుంటారు. ఇప్పటి వరకు మీరు వాసు గారితో చెప్పని విషయం ఏదైనా ఉందా? అన్ని షేర్ చేసుకుంటా దాదాపుగా. సీక్రెట్ దాదాపుగా ఏమైనా ఉందా అని అడుగుతున్నారు. లేదు ఆయన excitement సీక్రెట్స్ చూడండి. అంటూ ఏమి ఉండవు. నాకు కూడా తెలుసుకోవాలి మీతో పాటు. అన్ని షేర్ చేసుకుంటాను, ఇంకేముంటాయి. మరి బుజ్జి గారి గురించి తనతో ఎప్పుడు ఏవి చెప్పనిది ఏదైనా అలా ఏం లేదా? నేను ఈవెన్ ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళి పార్టీకి వెళ్ళినా చెప్పి వెళ్తా. పంపిస్తున్నారు కదండి, అసలు మీరు దానికి అసలు నేను చెప్పి వెళ్తాగా, పంపించేది ఏముంటుంది? అదేనండి పంపిస్తున్నారు కదా. అంటే ఇంకొకటి వాళ్ళు ఏంటంటే అదేదో దాచిపెట్టి చేద్దాం అనేది ఉండదండి. ఎందుకంటే సోషల్ లైఫ్లో ఉన్నప్పుడు బర్త్డే ఫంక్షన్స్కి వెళ్తాం, లేదా ఇంకో ఫంక్షన్స్కి వెళ్తాం కదా, ఏది దాచిపెట్టండి. వెరీ నైస్, అంతా ఓపెన్. అలా ఉన్నారు కాబట్టి ఇలా ఉన్నారు. సీక్రెట్ రివీల్ చేసినట్టున్నారు కదా, ఇంత హెల్దీగా ఉండడానికి, ఇంత సన్నగా ఉండడానికి రీజన్ ఏంటి అంటే మీ డైట్ సీక్రెట్లు అన్ని రివీల్ చేశారు కదా. ఈ మధ్య కొంచెం నేను వెయిట్ పెరిగాను. ఎందుకు అని అంటే మా పాప వెళ్ళిన తర్వాత, హౌస్ షిఫ్ట్ అయిన తర్వాత నేను ఎప్పుడు పెరగను అసలు, అదే కాన్స్టెంట్ వెయిట్లో ఉంటా. ఈ ఇంట్లోకి వచ్చిన తర్వాత ఎక్సర్సైజ్ లేదు మెయిన్గా. ఇంకొకటి పాప పనిలో 1 month బాగా బిజీ అయిపోయాను. ఆమె వెళ్ళిన తర్వాత ఏమో కొంచెం డిప్రెషన్లో అలా అయిపోయాను. ఎక్కువ బాధ. ఒక్కరోజు కూడా ఉండింది లేదు కదా పాప అంటే వదిలేసి వెళ్ళిన తర్వాత ఒక 1 month వరకు మేము సెట్ అవ్వడానికి టైం పట్టింది. ఈ ఎక్సర్సైజ్లు ఇవన్నీ మానేసాము. బట్ ఎలా మెయింటైన్ చేస్తున్నారు మరి ఇంత ఫిట్ గా? ఆఫ్ కోర్స్ యు ఆర్ లుకింగ్ వెరీ నైస్ అండ్ గుడ్. పెరిగానండి, ఇప్పుడు ఇంకా సన్నగా ఉన్నాను. ఇప్పుడు 3 kgs అయితే పెరిగాను. మాకు కూడా చెప్పండి, డైట్ చెప్పారు, ఇంకేమైనా ఎక్సర్సైజ్ ఏమైనా చేయాలి? సైక్లింగ్ అండి, ఇంట్లోనే సైకిల్. కరోనా టైంలో ఇంతకుముందు వాకింగ్కి వెళ్ళేవాళ్ళు. కరోనా టైంలో సైకిల్ తెచ్చాము. ఆ సైకిలే మార్నింగ్ లేవగానే ఒక గ్లాసు హాట్ వాటర్ తాగుతాం, దాని తర్వాత ఒక గ్లాసు సబ్జా గింజల నీళ్ళు ఉంటాయి, నిమ్మకాయ అంతే. దాని తర్వాత లైట్ టిఫిన్, మధ్యాహ్నం 1 గంటకల్లా ఎక్కడున్నా భోజనం, అది కూడా సింగిల్ పాలిష్ రైస్, నో వైట్ రైస్. ఫర్ ద లాస్ట్ 15 years నుంచి అదే మేము. అంతే, పిల్లలు కూడా అవే తింటారు, ఇష్టంగా తింటారు. అసలు వాళ్ళు నో ఏం ఉండదు. సాయంత్రం టిఫిన్, అది కూడా 7:30, 7 to 7:30. ఈ మధ్యలో ఏమీ తాగం, ఏమీ తినం. బిఫోర్ ఫుడ్ ఆఫ్టర్ ఫుడ్ 1.5 hour దాకా వాటర్ కూడా తాగం. సింపుల్ డైట్ అంతే. బయట జంక్ ఫుడ్ అసలు తినం. అది మెయిన్, ఫస్ట్ అది గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడన్నా ఒకసారిలేండి, అంటే ఇప్పుడు ఎండాకాలంలో ఐస్ క్రీమ్ 1-2 సందర్భాలు అలాంటివి. చాక్లెట్స్ అయితే ఓకే, లిస్ట్ లో లేవు అవి. అవసరమైతే దానికోసం యుద్ధం చేసేది.
సో ఇలా ఫాలో అవుతారనమాట ఖచ్చితంగా. రైట్, ఎక్సర్సైజ్ ఫిట్నెస్ అనేది ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ఇలా. ఎప్పుడు రేర్గా ఒకసారన్నా బయటికి వెళ్తాం కదా, హోటల్ రెస్టారెంట్స్ కానీ అలా వెళ్ళినప్పుడు ఆ రోజు ఎలా మేము మెయింటైన్ చేస్తామంటే ఈవినింగ్ నైట్ టైం తినకుండా ఉంటాం. అంటే ఇప్పుడు వెకేషన్స్ కి వెళ్ళినప్పుడు వేరే అలాగా ఒకసారి మధ్యాహ్నం భోజనం చేసాం అనుకోండి, నైట్ టైము తినకుండా ఉంటాం. నైట్ డిన్నర్ చేయాలనుకోండి, ఫంక్షన్ కి వెళ్ళాం అనుకోండి, మధ్యాహ్నం కొంచెం పొద్దున్నే ఏదో ఒకటి బ్యాలెన్స్ చేయడం అన్నమాట. సో హెల్దీగా ఉండాలి, మెయిన్ కాన్సెప్ట్ అది. హెల్దీగా ఉంటేనే కదా లైఫ్ ని ఎంజాయ్ చేయగలుగుతారు. అన్ని తింటాం, తింటారు. రైట్, బాగుందండి. చక్కగా నేను అన్ని నోట్ చేసుకుంటాను. వీడియో వచ్చినప్పుడు మళ్ళీ అన్ని రిపీట్ చేసుకుని మనందరం విని ఫాలో అయిపోదాం. మనం కూడా వాసు బుజ్జి గారి లాగా హెల్దీగా యాక్టివ్గా మంచి మంచి వీడియోస్ చేస్తూ ఉండొచ్చు. చాలా బాగుంది మాట్లాడుతుంటే, టైం పాస్ అయిపోయింది. చాలా చాలా విషయాలు చెప్పారు. ఇంకేమైనా చెప్పని విషయాలు ఉన్నాయా? మీరు అడగండి. ఇదే క్వశ్చన్, చెప్పని విషయాలు ఏమైనా ఉన్నాయా? బట్ చాలా విషయాలు మాట్లాడుకున్నాం సరదాగా. థ్యాంక్ యూ సో మచ్. రైట్, ఇంకా నెక్స్ట్ ఎలా రాబోతున్నారు? ఎలాంటి వీడియోస్? కామెడీ స్కిట్స్ ఉంటాయి, దాంతోపాటు ఆమె ఇష్టంగా పాటలు కావాలి కాబట్టి 100% ఆమె కోసం పాటలు అయితే చేస్తాం. ఖచ్చితంగా ఉంటాయి అవి. సో మొత్తానికి అలా హ్యాపీగా గడిచిపోతుంది. ఇంకా హ్యాపీగా ఉండాలి. మంచి మంచి ఎంటర్టైన్మెంట్ స్కిట్స్ మీ నుంచి రావాలని సుమన్ టీవీ తరపు నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. రిలాక్స్డ్గా కూర్చున్నారు, అంతే రిలాక్స్డ్గా ఇంటర్వ్యూ అయిపోయింది. హోప్ యూ ఎంజాయ్డ్. Yes, we enjoyed a lot. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే. థ్యాంక్ యూ.